शौर्यं तुषाराद्रिधैर्यं भजे सन्ततं रामभूपालनाथं भजे आञ्जनेयं सहितिप्रदायं हनुमन्दमेकं स्मरामि स्मरामि शतमानं भवति शतमानं भवति शतमानं भवति शतमानं भवति करुणराधाय नमः त्वरगा कनराधाय नमः कृष्णाय नमः राधायै नमः करुणराधायै नमः नमो नमः श्री माननी मानचोर सुभाकर वीर निन्न नेनेवड़ नन्न माया పొగట్టల వలన నిజాయితీ మీద అనుమానాలు వస్తాయి. అందువలన వలదు. కావలసిన వరములు కోరుము. ఒకటే వరము స్వామి, నాకు రాధ కావాలి. వెళ్ళి వాళ్ళ నాన్నని అడిగే. ఈ పాటిదానికి తపస్సు వరాలు ఎందుకు? రాధా వాళ్ళు నాకన్నా పై అంతస్తు, అడిగితే ఇవ్వరు. ఇవ్వకపోతే ఎత్తుకొచ్చే. రుక్మిణి కథలో నేను అలాగే చేశాను. కిడ్నాపింగ్ నేరం స్వామి, పైగా నేను లాయర్ని కూడా. అయినా ఈ పెళ్లి పెటాకులు ఎందుకు? హాయిగా దూరం నుంచి ప్రేమిస్తూ ఉండిపో. అందుకున్న పండు కన్నా అందరిది తీపిన్నారా? ప్రేమ పస, పెళ్లి నస. పెళ్లి బోరే అయితే తమరు 8 సార్లు ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు? అన్నా, నన్నే సాధిస్తున్నావు. నీకు మాటలతో బోధపడదు, అనుభవించి తెలుసుకో. మంచిది, శుభం. నీకు రాధను ప్రసాదిస్తున్నాను. పారిజాతాలు నిజంగా కురిశాయి. 14,750. అదేమిటి? నిన్ను చూసిన రోజు నుంచి నేను కన్నా రాత్రి కళలు పగటి కళలు కలిపితే 14,750. ఏనాడు అవి పండి నిజమయ్యాయి. ఇంకే కల నిజమాయగా, కోరిక తీరేగా, కవిత్వం ఊరేగా. తీరే వరకే కోరిక, తీరాకంతా బోరిక కదూ. అబ్బే, బోర్ కాదు ఆవులుంట. ఒంటి ఇంత అయింది కదా, మెచ్చురా. ఏమన్నారు? అబ్బే, లిన్ను కాదు, నీతో కాదు, కలవరింత. అది సరే గాని నిద్ర రావట్లేదు, కబుర్లు చెప్పు. మీరే చెప్పండి, గ్రేట్ లవర్ కదా. అందరూ నన్ను చూసి జమీందారు అనుకునేవారు. నా స్టైలు తీరు అలా ఉండేది. చుట్టూ ఎప్పుడూ 10 మంది, 100 కొద్ది ఫ్యాన్ లెటర్స్. స్టేట్ క్రికెట్ హీరోని కదా. డజన్ల కొద్ది లవ్ లెటర్స్, గ్రీటింగ్స్, సెంటి బాటిల్స్, కర్చీఫ్లు, మిస్చీఫ్లు. నా అల్లరి చూసి నన్ను మిస్ చీఫ్ మినిస్టర్ అనేవారు. ఒకసారి ఏమైందో తెలుసా? నేను రైల్లో వెళుతున్నా. రాత్రి నేను అప్పర్ బెర్తు, పక్కన కింద 3 బెర్తుల మీద ముగ్గురు లేడీస్. ఆంటీసా? కాదు, అమ్మమ్మలో. తర్వాత ఏమైందండి? ఒక రాత్రి వేళ చూస్తే 2 దిగిపోయారు. పక్కన అప్పర్ బెర్తులో ఒక అమ్మాయి కేరళ టైప్ ఉంది. అమ్ముకుట్టి కదూ. అలాగే అనుకో. ఇంకాసేపు అయ్యాక నా మీద చేయి పడింది. చూస్తే అమ్ముకుట్టి కేరళ గర్లు తట్టి లేపింది. నీ ఆవులింత చూస్తే నాకు అవమానకరంగా ఉంది. తర్వాత ఏమైందని అడగవే? క్యూరియాసిటీ లేదా? సారీ అండి, రియల్లీ వెరీ సారీ. తర్వాత ఏమైందండి? తర్వాత చెప్పేదేముంది, ఊహించలేవా? టైం ఎంత అయిందని అడిగిందా?
పిచ్చి పిల్ల బంగారు తల్లి, అందుకే నువ్వయ్యావు. నీ రూపమే కాదు, నీ హృదయం కూడా మహా అందమైంది. అమాయక హృదయం. మరి నీ సంగతి? నిద్ర వస్తుంది. అన్యాయం, మోసం. అదేమిటి? నా రొమాన్స్లు సీక్రెట్లు అన్ని చెప్పేశాను కదా. నీ లవ్ స్టోరీస్ నువ్వు చెప్పాలి కదా. నాకేం లేవండి. ఉంటే కదా చెప్పడానికి. 1-2 అఫైర్స్ కూడా లేవా? ఇంత అందమైన దానివి? లేవు మహాప్రభో. నేను నమ్మను, ఒప్పుకోను. నాకున్నవి నేను చెప్పేశాను కదా. మీకున్నాయి కాబట్టి నాకు ఉండాలంటారా? ఉండాలి కాదు, ఉండే ఉంటాయి అంటాను. సరే, ఒకటి గుర్తొచ్చింది. మేమొకసారి సింహాచలం గుళ్ళో పెళ్లికెళ్ళాం. అలా 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 దానికి రా. పెళ్లిల్లో ఎన్నో రొమాన్స్లు, సరసాలు, లైసెన్స్ లేని శృంగారాలు. ఛీ, నాకు కూడా డబ్బులు చీచి. చెప్పు చెప్పు, ఏం జరిగింది? ఎవరతను? మా బావగాడు బాగా చనువుగా మోసు. ఏం చేశాడే? ఒక ముద్దు అడిగాడు. అడిగాడా? తీసుకున్నాడా? అడిగాడని చెప్పావు అంటే నువ్వు ఇచ్చావా, తనే పుచ్చుకున్నాడు? అంటే ఆ రెండిటికి చాలా పెద్ద తేడా ఉంది. ఇవ్వడం అంటే నువ్వు సరే నేను ఒప్పుకుని ఇవ్వడం, పుచ్చుకోవడం అంటే నీ ఇష్టం లేకపోయినా నువ్వు ఇవ్వకపోయినా మోసంగానో బలవంతంగానో తీసుకోవడం, ముద్దు పెట్టేసుకోవడం. అర్థమైందో? ఇప్పుడు చెప్పు. అలాగే. ఎవడు? మీ బావా? హలో, రాధాస్ హస్బెండ్ బోకల్ అయిపోయింది. గోపాల్ స్పీకింగ్. సరే సరే, నువ్వు ఫోన్ పెట్టేసాయి బామ్మ. తర్వాత ఏమైందో చెప్పు. నిన్నే ఇస్తినమ్మ వాయినమా, పుచ్చుకున్నమ్మ వాయినమా? చెప్పు. వచ్చే తెలియక నా తండ్రి మళ్ళీ పరుండేవులేరా, మళ్ళీ పరుండే. గోపాలం, గోపన్న లేనాయనా? ఇదేం పడకరా కింద కూర్చొని దొర్లి పడ్డావా? పెళ్లి కూతుడు పొర్లించి పడతోసిందా? మీ తాతగారు ఇంతే. లే. బామ్మా, రాదు లేచిపోయిందా? చీపాడు, అవే మాటలురా. అదే లోపలికి వెళ్ళిందా? లోపలికి కాదు, బయటికి షికారు వెళ్ళింది. షికారికి కాదు, వాకింగ్ అయి ఉంటుంది. ఏమో, ఫోన్ వచ్చింది గామోసు. ప్యాంట్ వేసుకుని పరిగెత్తింది. ఎక్కడికమ్మా ఇంత పొద్దున్నే అంటే పోలీస్ స్నానాకని చెప్పింది. ఎవరో ఒక్కరు మాట్లాడండి ప్లీజ్. రాత్రి సెకండ్ షో మూవీకి వెళ్ళాము. అక్కడ కరెంట్ పోయి అరగంట లేట్ అయింది. ఆటో ఎక్కి ఆటోలో వస్తుంటే చెప్పు.
మమ్మల్ని పట్టుకుని లాడ్జింగ్ వ్యాపారం అని కేసు పెట్టి జైల్లో పెట్టారే. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఇది చాలా అన్యాయం, తప్పు. వీళ్ళంతా కాలేజ్ గర్ల్స్, నా ఫ్రెండ్స్. వదిలేయండి సార్. అందరూ అలాగే అంటారమ్మా. రాత్రి 1 గంటకి మగతోడు లేకుండా ఆటోలో తిరిగితే ఏమనుకోవాలి? కళ్ళుకి పాలకి తేడా కంపు చూస్తేనే గాని తెలీదా? అది పొద్దునే ఎస్ఐ గారు వచ్చాక గాని జరగదు. ఈ లోపల పాపం వీళ్ళ పరువు పోదా అండి? ఉంటే ఎక్కడికి పోదు, పొద్దున రామా. ఇప్పుడు వదలం. మీ కూతురో చెల్లెలో ఇలా అన్యాయంగా జైలు పాలైతే మీరు ఇలాగే మాట్లాడతారా? నా కూతురు లేదమ్మా. నాకు చెల్లెలు లేదు, ఉన్నా అర్ధరాత్రి ఆటోలో తిరగదు. హలో మిస్టర్, మాట జాగ్రత్త. మర్యాదగా చెప్తే మీ బుర్రకెక్కడల్లా. నేనెవరో తెలుసా? పేపర్ రిపోర్టర్ని. మీరు ఫ్యామిలీ గర్ల్స్ ని అన్యాయంగా జైల్లో పెట్టారని పోలీసు జులుం అన్న హెడ్డింగ్ తో రేపు పొద్దున అన్ని పేపర్లలోనూ ఫోటోలతో సహా వేస్తాను. చూస్తారా? క్రై ప్లీజ్, గట్టిగా. పేపర్లో మీ ఫోటోలు కూడా చూసుకోండి రేపు. ఎవరిది? కళ్యాణి? మై గాడ్, మీ ఎస్పీ గారి కూతురు. ఏవే కళ్యాణి, ఇడియట్, మీ నాన్న ఎస్పీ అని ఎందుకు చెప్పలేదు? మాకు తట్టలేదే. సెల్ ఫోన్ ఉంది కదా, మీ డాడీకి ఎందుకు చేయలేదు? కోప్పడతారేమోనని భయం వేసింది. ఏడవలేకపోయావు. ఇంట్లో ఎస్పీ గారు అమ్మాయి ఎవరు? ఎస్పీ గారే కాదయ్యా, ఎమ్మెల్యే గారి అమ్మాయి ఉంది. మా ఎడిటర్ గారు చెల్లెలు ఆ అమ్మాయి. బాగుంది, నువ్వు ఉన్నావు. PWD చీఫ్ ఇంజనీర్ గారు అమ్మాయి తెలుసా? ఏమయ్యా, ఇన్ని ఆటం బాంబులను ఒక్కసారి జైల్లో పెట్టావే, ఒక్కటి పేలినా మీ పని గల్లంతే. బదిలీ కోసం ట్రై చేస్తున్నా. ఏ ఊరు బదిలీ కావాలే? దుమ్ములగూడెమా, కొయ్యలగూడెమా, అండమాన్సా? ఒకసారి ఎస్పీ గారికి ఫోన్ కలుపు. వద్దులే కళ్యాణి, డాడీకి ఫోన్ చేయి. నమస్కారం. వెళ్ళండమ్మా, వెళ్ళండి. బాగుంది, చాలా బాగుంది. నీకేమైనా బుద్ధి ఉందా? ఒక ఇల్లాలు అర్ధరాత్రి ఒంటరిగా పోలీస్ స్టేషన్ వెళ్ళడమా? అది పెళ్ళైన తొలరాత్రి. మా ఫ్రెండ్స్ అండి కాపాడమని ఫోన్ చేశారు. చేస్తే అమాంతో లేచి పరిగెట్టడానికి ఇదేమైనా గజేంద్ర మోక్షమా? నువ్వేమో విష్ణుమూర్తివా? నన్ను లేపచ్చు కదా. మా ఫ్రెండ్ పిలిచింది నన్ను, వెళ్ళింది నేను. మిమ్మల్ని పిలవాల్సిన పనే ఉంది. రాధా, నువ్వు ఇంకా కాలేజీ స్టూడెంట్ కావు, ఆడదానివి, ఒక ఇంటి ఇల్లాలివి, మొగుడు చాటి పెళ్ళాలివి. ఆ పోలీసులు నిన్ను కూడా లోపల తోస్తే వాడి పళ్ళు రాలగొడతా, చెమట లెక్క తీస్తా, పేగులు తోడేస్తా. విజయశాంతిలో స్టంట్ చేస్తావా? ఇది విని కాలనీ వాళ్ళు నన్ను వేళాకోళం చేస్తే నా గతేంటి? గోపాలం, పెళ్ళాన్ని సమానంగా చూస్తానన్నావు, తొలి రోజునే ఆడామగా అంటూ అవమానిస్తున్నావు. సరి సరి స్వామి, మనసులో మాట చెప్పుకోవడం కూడా తప్పేనా? మిమ్మల్ని మా ఇంట్లో మండువాలో చూసినట్టుందే. అక్కడ ఇక్కడ ఎక్కడా ఉంటాను నాయనా. అవును రాధా, అందం సంతోషం దగ్గర నుంచి సూటిగా చూడటం ఎంత బాధాకరమో. గడప మీద కూర్చోకూడదు, మహాలక్ష్మి పీఠం దిగు. పైగా అలా నవ్వుతే ఏ మొగుడు తట్టుకోగలడు? ఆనాడు మీ బావ కాబట్టి ముద్దు అడిగాడు, అంతతో ఆగాడు. అదే నేనైతేనా ఒక్కసారి సింహంలా లంఘించి కౌగిలించుకుని ముద్దుల్లో ముంచేశాడు. ఓహో, మా బావ మీలాగా
నీ అంత రౌడీ కాడన్నమాట. అన్నట్టు బావంటే ఎవరు? అక్కమ్మగుడా అత్త కొడుక? అన్నట్టు నీకు అక్కలు లేరుగా? ఉమ్, ఊ అంటే ఉన్నట్ట లేనట? ఉమ్, ఉమ్. ఇంతకీ ముద్దు ఎక్కట్ట? రైల్లో అప్పర్ బర్త్ మీద. అప్ప అది కాదు, బుగ్గ మీద, మెడ మీద, పెదవుల మీదనా? ఇంతకీ ఆ పూట ఏం జరిగిందట? పాపం అతగాడు అడిగిన ముద్దు నువ్వు ఇచ్చినట్ట, అతను పుచ్చుకున్నట్ట? చెప్పుకోండి చూద్దాం. ఆగు, అడిగిన దానికి జవాబు చెప్పినట్టు లేదు. మరే చెప్పనట్టున్నాను. అదే చెప్పేట్టు లేవు. ఒకవేళ పట్టుకో. దేనికి? ఇచ్చినట్ట పుచ్చుకున్నట్ట? నట్టు లేదు బొట్టు లేదు, పొండి. ఉమ్, రాక్షసి, అసాధ్యకి. ఇంతలోనే దేవత కాస్త రాక్షసైపోయిందా శోభన పెళ్లి కొడక? ప్రేమించు రోజుల్లో ప్యూరు గోల్డేనమ్మ శ్రీ సూర్యనారాయణ, పెళ్ళైన మర్నాడు రోల్డ్ గోల్డ్ అయిపాయే శ్రీ సూర్యనారాయణ. దెప్పనక్కర్లేదు స్వామి, నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే మాట. మా రాధమ్మ బంగారమ్మ, నిత్య బంగారమ్మ. గుమస్తా కబులు టైప్ కొట్టేస్తున్నాడు. గుమస్తా ఎంత దాపు సరుగుంటే ఇంక మన వకీల అమ్మగారు ఎంత సేపు అవసుకుంటుందో, ఖర్చు అవుతుంది మరి. అయితే నువ్వు పని చూడ ముందు. ఓర్ రాబా. గుమస్తా గారు గుడ్ మార్నింగ్ అండి. అమ్మగారు ఉన్నారండి? అమ్మగారు మీరెవరు? నా పేరు అట్టగాడు ధర్మారావు అండి. గిట్టిన వాళ్ళందరూ అధర్మారావుని ఎక్కిరిస్తుంటారండి, కానీ నేను ఎప్పుడు ధర్మంతో పోటాడతానండి. అమ్మగారు ఉన్నారండి? కూకోండి కూకోండి కూకోండి. వీరి పేరు పైకోర్టు పాపారావు అండి. ఏ కోర్టులో ఏం జరిగినా పైకోర్టుకి వెళ్ళిపోతారండి. కోర్టు వాద్యాల కోసం 25 ఎకరాల మాగాని 2 మేళ్ళలో తెగనం వేశారండి. అయినా అమ్మగారు ఉన్నారండి? ఏంట్రాడు అమ్మగారు అమ్మగారు అమ్మగారు? అంటున్నాడు అనుకుంటారా? ఆయన అమ్మగారిది మా ఊరేనండి. ఆ తండ్రి గారు జడ్జి జగన్నాథం గారు కూడా మాకు బాగా తెలుసండి. ఆ రోజుల్లో ఆయన వకీలుగా పనిచేసే రోజుల్లో ఆయన దగ్గరికి 2 మర్డర్ కేసులు తీసుకెళ్ళానండి. ఆయన అచ్చగాని చెప్పేసి కొట్టారండి. సీర్నవ్వుకుని ఆయన ముక్కుసుడి మనిషి కదండి, ఆ చెప్పులు పూర్లో పెట్టారు, కాళ్ళ దగ్గర పెట్టారండి. అప్పటి నుంచి మనం అంటే ఆయన గొప్పదండి, సాఫ్ట్ అన్నలాగా. అమ్మగారు ఉన్నారండి? కేసు ఏంటో నాకు చెప్పు, అమ్మగారు చెప్తాను. మీకు చెప్పకుండానా? ఓదారి తర్వాత దేవుడు. ఇదిగోనండి ఈ ఎండిపోయిన కందపిల్లక ఎలకలాగా ఉంది కానీ ఏనుగంత కేసు. ఈ సేలో ఈ కందన ఆటారండి. అది తీగపాకి పక్కోడి సేలో దుంప దిగిందండి. ఆరికి తెలవక ఆ కంద సగం తరిగి ఆ దుంప కోసుకు తినేశారండి. 6 సేలో దుంప 6 కోసుకుంటే తప్పేంటి? సేనాడిదేనండి, కానీ నాటింది మన సేలో కదా. అయినా దుంప 6 సేలో కాసింది కదా. 6 సేలో కాసింది కానీ మన సేలో పిల్లక కదా అండి. అందువల్ల వీరికి తిక్కరేగి చోరీ అన్నారండి, ఆరు పోరా అన్నారండి. మాట పెరిగి చెయ్యి తగిలి చాకుబాకు ఎగిరి ఆరికి చెయ్యి తెగిందండి. వీరి మీద కేసు ఎట్టారండి. వీరికి కర్ర ఇసిరారండి, ఆరికి కాలు ఇరిగిందండి. ఇంకా కేసులు వాద్యాలు వాయిదాలు. అంటే ఈరిదే తప్పు అయి ఉండొచ్చండి, కానీ అమ్మాయి గారు కానీ ఈ కేసు పట్టుకుంటే గెలుపు గ్యారంటీ. ఎందువల్ల? జడ్జి జగన్నాథం గారి కూతురు కదా అండి, తీర్పుకి తిరిగి ఉండదు. కాలెరగొట్టింది ఈరేని తెలిస్తే అమ్మగారు తరిమి కొడతారు. అందుకే అమ్మాయి గారిని కేసు మీరు ఒప్పించాలి. ఖర్చు ఎంతైనా ఫీజు ఎంతైనా పర్లేదు. అందులో 10% తమరు కమిషను, అందులో 2% నాకు. ఏమంటారు? నాకు లంచం ఇస్తానంటావు? తప్పదు కదండి మరి. నిన్ను డొక్కచించి డోలు కట్టించి దాని మీద దండోర వేయిస్తా. అంత జడ్జి గారి పోలిక నడవు. ఇలా రండి. నేను గుమస్తాని, ఆయన పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్. డైరెక్ట్ గా ఆయనకి లంచం ఇస్తారా? ఎంత పొగరు మీకు! పొగరు కాదండి బాబు, ఏదో తెలియకిచ్చాము, అజ్ఞానం. అది కాదండి, దేవుడు కొబ్బరికాయ కొట్టాలనుకుంటారు, డైరెక్ట్ గా తీసుకెళ్ళి దేవుడికి ఇస్తారా? పూజారికి ఇస్తారు, కొట్టేసి దేవుడికి ఇస్తాడు. దీంట్లో తేడా ఏముందో? దేవుడికే కదా ఇచ్చేది. అది కాదయ్యా, పూజారికి ఇస్తే అది నైవేద్యం లీగల్, దేవుడికి ఇస్తే అది లంచం ఇల్లీగల్. ఇంతకే తమరెవరు స్వామి? నువ్వు కూర్చో. చెప్పాను కదయ్యా గుమస్తానని. అయ్యగారి విషయాలు, అమ్మగారి విషయాలు, హైదరాబాద్ లో ఉన్న జడ్జి గారి విషయాలు, అన్ని విషయాలు నేనే చూసుకుంటాను. అన్ని విషయాలు నాతోనే డీల్ చేయాలి. ఐఆమ్ ఆల్ ఇన్ ఆల్. మరి ఆ సంగతి చెప్పరా? నా దగ్గర 100 కేసే కదా, 100 కేసులు. గట్టిగా అరవకు, ఆయన కంట్లో పడ్డామంటే భస్మం అయిపోతాం. కోర్టు దగ్గరికి రా, అన్ని విషయాలు అక్కడ పరిష్కరించుకుందాం. కూర్చో.
ఏంటండి భయానా ఇది ఎంత 200. 200? ఆ. ఒరేయ్ ఇదిగో 400. ఎందుకు ఇషారకు భయాన్ని ఇవ్వాలి. ఇదిగో నాయన నీ 200 నువ్వు ఉంచుకో. అదేంటది ఈ 200 అవి ఉంచుకో. నువ్వు నడవరా. అటు కాదు ఇటు. ఏనుగంత కేసు నిష్కారణంగా వదిలేశారు. పిచ్చిదానా, ఆ క్లయింట్ పచ్చి రౌడీ గోండా. రౌడీలు గుండాలు ఉంటేనే కదా కేసులు. అయినా వాళ్ళొచ్చింది నా కోసం, నేను చేసేదాన్ని కదా. నువ్వు ఎలా చేస్తావు? ఏ నువ్వు లాయర్వి కాదు కదా, ఏ లా పరీక్ష రాయలేదు కదా. ఏ ఫీజు కట్టలేదు కదా. భలేవాడివే స్వామి, ఫీజు కట్టడానికే కదా వెళ్తున్నది. చూస్తూ ఉండు, దగ్గరుండి చదివించేసి పరీక్షలు రాయించేసి పాస్ చేయించేసి లాయర్ పట్టా ఇప్పించేస్తా. రెస్ జుడికా ప్రో వెరిటేట్ ఎక్సిపిట్యూర్ అనగా ఏ జుడిషియల్ డిసిషన్ మస్ట్ బి యాక్సెప్టెడ్ యాజ్ కరెక్ట్. ఎక్స్ క్యాపిటో రెస్ జుడికాటా. వన్ సూట్ అండ్ వన్ డిసిషన్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎనీ సింగిల్ డిస్ప్యూట్. వెరీ గుడ్. దుష్ప్రేరణ ఫలితంగా ఆ అపరాధం చేయబడినచో అట్టి దుష్ప్రేరణను బట్టి శిక్షించుటకు అభివక్త నిబంధన ఏది? ఓ మై గాడ్, టైం 11. ఇంకొక 4 పేజీలు ఉందండి. టూ మచ్ గా చదివితే అజీర్ణం చేస్తుంది, అన్ని మర్చిపోతావు. తెల్లవారుజాము 4:30కి అలారం పెడతాను. పొద్దున్నే చదివితే బ్రెయిన్ కి ఎక్సలెంట్ అంటారు. ఒక్క పేజీ చదివితే 100 పేజీలు ఇద్దెప్పేస్తుంది. చదువు చాలించి పంచి కళ్యాణి. ఇలాలోంచి కలలోకి మేలుకో.
నిన్నట్లా కాకుండా ఈ రోజు లేచి తీరాల్సిందే రా. నన్న నా 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 నా. ఇదే వేషం అర్ధరాత్రి చొక్కాలాగు. ఉత్తినే సరదాకి వెరైటీగా ఉంటుందని రండి. నేను సెక్షన్ 99 రాయ్. గర్భసావం కలిగించుట స్త్రీ యొక్క ప్రాణమును కాపాడు నిమిత్తం సద్భావంతో కలిగింపబడినదే తప్ప ఏం రాసావు చదువు. స్త్రీ యొక్క గర్భస్రావము ప్రాణం. అబ్బెబ్బే రాంగ్, ఆల్ రాంగ్. ప్రాణము నిమిత్తము సద్భావము తప్ప ఆ స్త్రీకి అది కలిగించుట అపరాధమగును. సరిగ్గా రాశావా? ఇలా అయితే పాస్ అయినట్టే. యువర్ టైర్డ్ నా? పొద్దున్న చదువుకున్నావు, అలారం పెట్టానుగా. గోపాలం గారు, ఏం పెళ్ళాళం గారు? అలారం వద్దండి. ఎంచేతండి? ఆ తెల్లార్జాం పాఠాలు కూడా ఇప్పుడే చదివేద్దామండి. నిద్ర చాలడం లేదండి. ఆ కందకేసి అక్కడే విన్నాను. ఇంకా 100 కేసులు ఉన్నాయన్నావు. శాంపిల్ ఒకటి చెప్పు. శాంపుల్ అంటే ఏముందండి, ఈయన బామ్మర్ది కుడుకో, ఈయన బామ్మర్ది మందు కొట్టేసి అన్ని అబద్ధాలైన సినిమా 100 రోజులు ఆడతాను. ఈయన ఆడదాని ఆయన తగద పడ్డారండి. అన్ని అబద్ధాలే. స్ట్రైటా డబ్బింగ్? స్ట్రైటేనండి. మనోడు జోరెక్కిపోయి బామ్మర్ది పురం మీద బాటిల్ బద్దలు కొట్టాడు, అడ్డామ్ అన్నాడు. మనోడిని అరెస్ట్ చేయకుండా ఆపడానికి ఎంత, ఒకవేళ లోపల దోషెత్తే బెయిల్కి ఎంత. ఓహో. బెయిల్ రాకపోతే జైల్లో ఏసీ సెల్, సిక్ను, ఇస్కీ, లేడీస్ సప్లైకి ఎంత, ఆ సప్లై 5 స్టార్ రేంజ్ లో అయితే ఎంత, సింగిల్ స్టార్ రేంజ్ లో అదే నాటు సారా కక్క ముక్కలు. 5 స్టార్ హై క్లాస్ సప్లైకి రోజుకు 10,000 అవుద్ది. సింగిల్ స్టార్ నైట్కి 2,500 అవుద్ది. క్యాష్ అంతా క్యాష్. దాని మీద 5% నా కమిషన్. 200 కొట్టించు. ఇంకా ఏం జరగలేదు కదా. జరిగితే చాలా అవుద్ది. ఇది రేట్లు చెప్పినందుకు ఫీజు. ఓహో, 400. ఇదిగో గురుగారు మీరు 200. అదేంటది? అది 200. ఓహో. ఇంకా ఇంకా అంటే మా ఊళ్ళో సౌత్ ఉందండి, చాలా ఆనందంగా ఉంటది. కానీ వీడు ఆవిడకు సౌత్ కొడుకున్నాడండి. ఆవిడ మాట కాదని కులం తాడా పిల్లని పెళ్లి చేసుకున్నాడు. టెంపుల్ మేనేజర్ రిజిస్టరా? దండాల మార్పిడి. ఆవిడకో బిడ్డ పుట్టాడు. మగాడా? పుట్టేడ్డు అన్నా కదా. ఆస్తి అంతా ఆడి చేతిలో ఉండిపోయిందండి. అందుకే ఈవిడేమో ఆ బిడ్డను కిడ్నాప్ చేసి ఆస్తిలో సగం భాగం నాకు ఇవ్వకపోతే ఈయన మర్డర్ చేసేస్తానని బెదిరిస్తుందండి. మీరు ఏం చేస్తారో నాకు తెలదు. ఆ బిడ్డ నాడికి అప్ చెప్పాలి, ఈవిడ నాకు అప్ చెప్పాలి. వెరీ సింపుల్. సెక్షన్ 316, 413, 1886, రెడ్ విత్ 116. వెరీ ఈజీ అండి. ఆవిడ ఈజీగా బొక్కలో పెట్టించవచ్చు. ఖర్చు ఎక్కువ అవుద్ది. ఎంత అవుద్దండి? ఎంత అయితే ఎట్లండి? ఎవరో 10,000. ఇవి 5,000 ఉంచండి. గురు కుదిరేసిందండి, ధైర్యం వచ్చేసింది. అందుకే అసలు కేసు చెప్పేస్తాను. మా ఊళ్ళో ఎలక్షన్ అప్పు చేసినోడు గెలవకూడదు, కానీ గెలిచి తీరతాడు. అందుకే నాటు బాంబులు విసిరేసి సమరసింహారెడ్డి చేశాను. ఎంతమంది పోయి ఉంటారండి? అంటే పిల్ల జల్ల గొడ్డు గోద అంతా కలిపి 300 పోయారు. అంటే ఫ్యాక్షన్ కేసా? మా అమ్మగారు ఒప్పుకోరండి. నేను అసలు ఒప్పుకోనండి. మీ డబ్బు మీరు ఉంచుకోండి. ఇచ్చిన డబ్బు తీసుకోవడం నాకు అలవట్లేదు. ఇప్పుడు నువ్వు ఈ డబ్బు తీసుకుని కేసరికి డీల్ చేయలేదు అనుకో, మొన్న బాబు 200 బాంబులు మిగిలిన నీ మీద వేయాల్సి ఉంటుంది. ఎరా కిందకు వస్తే వకీలు కేసరికి డీల్ చేయకపోతే ఏం చేసావు? ఆడు తలకాయ తీసేసి ఆడు గుమస్తా కాడు చేతులు కొట్టేలేదా? అంతెందుకు మొన్నటికి మొన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఒక జడ్జి గారి కుమార్తె, మరో మాజీ జడ్జి గారి మనవరాలు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి ఇల్లాలు శ్రీమతి రాధాదేవి ఇప్పుడు తను ఒక లాయర్ అవడం విశేషం. వివాహాత్ విద్యానాశాయ అంటారు, కానీ
ఈ శ్రీమతి గారు పెళ్ళైన ఏడాది తర్వాత లా పూర్తి చేసి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రా. పందార్స్ అయిపోయిందా? ఏమండోయ్, నాకు తెలియక అడుగుతాను, పంచదార చాలకపోతే ఇప్పుడు వెళ్ళి తెచ్చేస్తారా? ఈలో కాఫీ చల్లారిపోదు? మీ తెలివి తెల్లారినట్టే ఉంది. కాఫీతో పాటు కప్పులో పంచదార తేవాలని బుద్ధి ఉండద్దు. పేపర్ ఇక్కడే మర్చిపోయారు, తీసుకెళ్ళి ఆడవండి. అన్నట్టు ఈ పూట కూర ఏం చేయించమంటారు? వంకాయ, మటన్, క్యాబేజ్ ఉన్నాయి. ఏదోటి ఆడవండి. ఎంతసేపు వంటలు వార్పులే గాని ఓ పేపర్ చూడటం, వార్తలు వినటం అబ్బెబ్బెబ్బెబ్బే. నాకెందుకండి వార్తలు? ఉద్యోగాల ఊళ్ళేలా? జడ్జి గారి పెళ్ళాం పేపర్ చూడదంటే మీకు కాదండి, నాకు సిగ్గుచేటు. పేపర్ తీసుకెళ్ళండి. ఎందుకండి అంత పట్టుదలగా పేపర్ చదవమంటున్నారు? ఆ? ఇందులో కొత్త రకం పిండి వంటలు, పచ్చళ్ళ గురించి ఏమైనా రాశారా ఏమిటి? ఏమండోయ్? మన రాధమ్మ ఫస్ట్ లో పాస్ అయిందండి. ఏడవలేకపోయింది. అంత సొమ్ము పోసి చదివించిన తర్వాత పాస్ అవడం కూడా గొప్పేనా? ఆ కప్పు కాస్త అక్కడ విసిరేసినట్టున్నారు, పగిలిందేమో చూసి ఆడవండి. బామ్మగారు, బామ్మగారు, ఇవాళ నా ఫస్ట్ కేసు, కోర్టుకి వెళ్తున్నాను. అలాగా? జయం, శుభం. దేవుడికి దండం పెట్టుకున్నావా? ఇదేంటే? నాకు కాదే తల్లి, దేవుడికి. నాకు దేవుడు మీరే. నా తల్లి, నా బంగారు తల్లి. అవును పిల్ల, ఈ డ్రెస్ ఏంటే? ఇలాగే వెడతావా? ఏ దీనికి? కోట్లు, కచేరీలు మగాళ్ళ రాజ్యాలు కదా. నువ్వు చీర కట్టుకుని ఆడ డ్రెస్సులో వెళ్ళి గెలిస్తేనే గొప్ప. వెళ్ళి మార్చుకరా. చీర తీరే వేరు, చీరకున్న అందం, చందం, డాబు, దర్పం దేనికున్నాయి మరి? మహాలక్ష్మిలా చీర గట్టి, పార్వతిలా బొట్టు పెట్టి, చదువుల సరస్వతిలా వెలిగిపోతూ ఇంగ్లీషులో టకాటకా మాట్లాడేసావంటే జడ్జి గారు డంగైపోతారు. కేసు సగం నెగ్గేసినట్టే. అద్గది జయలక్ష్మిలా ఉన్నావు నా తల్లి. వస్తా, వెళుస్తానండి. వెళ్ళేది పేరంటానికా కోర్టుకా? బామ్మగారు! అదేమిటి అభినయం? నువ్వు దేవుడు కాళ్ళకి మొక్కావు, బామ్మ కాళ్ళకి మొక్కావు, మరి భర్తృదేవుడికి? వాట్? అదిగో మళ్ళీ. వద్దు వద్దు వద్దు, మొగుడి కాళ్ళకి మొక్కక్కర్లేదు. మొక్కితే అది నాకు ఇన్సల్ట్. ఎందుకంటే ఆలు మగలు సమానం కదా. కదా. నమస్తే సార్. కూర్చోమ్మా. గుడ్, క్యారీ ఆన్. అబ్బో, నీ తొలికేసికి ఈయన గారు వచ్చేసాడే. పెద్ద పులి, చిత్తుల మరి నక్క, జంత్రమంత్ర జాదు. కష్టమే, ప్రమాదమే. జాగ్రత్త, ఓడిపోతావు. ఫస్ట్ కేసు పాపం. సారీ. థ్యాంక్ యూ హస్బెండ్. ఎంకరేజ్మెంట్ కి థ్యాంక్స్. బోల్డ్ ధైర్యం వచ్చేసింది. ప్రొసీడ్ ధర్మారావు గారు. ఎస్ యువర్ ఆనర్. ఈ నోట్లో నాలికలేని, మాట్లాడటం రాని నా క్లయింట్ పై కొందరు ప్రజలు ఘోరమైన నిందలు వేశారు. అవునా సుబ్బారావు? పాయింట్కి రండి స్వామి. కేసు ఏమిటో చెప్పండి. ఎస్ సార్, యాజ్ యువర్ ఆనర్ రైట్లీ సెడ్, అవర్ అన్నట్టుగా పాయింట్కి వచ్చేస్తున్నా. ఈ ముద్దాయి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో క్యాష్ కీపర్. జీతపత్యాలు బట్వాడా చేయడం ఇతని పని. 10 రోజుల నాడు
బ్యాంకుకి వెళ్ళి కంపెనీ జీతాలను ఖాతాదారుల వడ్డీల కోసమును 3 లక్షల రూపాయలు డ్రా చేశాడు. ఇప్పుడు పొక్కయ్యా యువరానర్, ఇతనికి 5 పెళ్ళాలు 2 బిడ్డలు, వాళ్ళ గురించి చెబుతున్నానండి. ఐ మీన్ అతను క్యాష్ బ్యాగ్ తో స్కూటర్ ఎక్కుతూ ఉండగా ఎవడో దుండగీడు ఓ 10 రూపాయల కాగితం కింద పడేశాడు. ఇది నీదా అని అడిగాడు. ఇతగాడు తనదేమో అనుకుని కిందకి వంగి తీయబోయేసరికి ఆ దుండగీడు ఇతగాడి తల మీద నట్టి మీద ఒక బలమైన ఆయుధంతో కొట్టాడు. సుబ్బారావు నేల కూలిపోయాడు. ఆ దొంగ ఆ సంచి పట్టుకుని పారిపోయాడు. సైలెన్స్, సైలెన్స్. కంపెనీ వాళ్ళు ఇతన్ని ఆ డబ్బు కట్టమంటారు. దొంగలు దోసుకుపోయిన డబ్బు ఇతను ఎలా కడతాడు? ఇదంతా నాటకమని కొట్టినవాడు తోడు దొంగని ఫిర్యాదులో ఉంది కదూ. ఇతని వాళ్ళు ఇతని ఉద్యోగం కోసం ఆశపడే వాళ్ళు ఈ పని చేశారు. 2.5 ఏళ్లుగా అనగా 30 మాసాలుగా అనగా 1000 దినాలుగా నిజాయితీగా ఉన్న ఈ అమాయకుడు ఇవాళ ఒక్కరోజు ఒక్కసారి ఎందుకు సహాయం చేస్తాడు? యువర్ ఆనర్, ఒక అబద్ధం నమ్మించడం కోసం 99 నిజాలు చెప్పే మోసగాళ్ళు ఉన్నారు. ఇతను అలాంటి వాడు కాడు. అరే అవిటి వాడి బతుకంతా వెళ్ళబుచ్చాలి. ఉద్యోగం లేక అడుక్కు తినాలి. కాస్త డబ్బు కోసం ఇంతలా ప్రాణం పెతికి తెచ్చుకుంటాడా అమ్మా? ఐ డోంట్ అగ్రీ. నెవర్. కోర్టు వారి దయ చూపి ఇతన్ని నిర్దోషిగా ప్రకటించడమే కాకుండా భారీగా నష్టపరిహారం 10 లక్షలకు తక్కువ కాకుండా ఇప్పించాలని కోర్టు వారిని నేను కోరుకుంటున్నాను. సుబ్బారావు గారు, అయితే మీరు అవునా కాదా? చెప్పండి. అబ్బా, ఒక్క ముక్క కూడా నాకు అర్థం కాలేదు. మాట తేటపడిందే. సరే, అర్థమైంది. పాపం ఆ దొంగ దెబ్బకి మీకు నడుం పడిపోయింది, మాట పడిపోయింది. ఐఎమ్ సారీ. సుబ్బారావు గారు, మీరు 3 లక్షల రూపాయల బ్యాగ్ తో వచ్చినప్పుడు స్కూటర్ ఎక్కబోతుంటే ఏం జరిగిందో, దొంగ ఎలా ఎరవేశాడో, మీరు ఎలా వంగారో, వాడు ఎలా దెబ్బ కొట్టాడో అంతా జరిగింది ఒకసారి చూపించండి. నేనే దొంగ అనుకుందాం. 10 రూపాయల నోటు. అమ్మా, పెర్రి బాగుల తల్లి, నడుము విరిగిన వాణ్ణి, నడవలేని వాణ్ణి, అవిటి వాణ్ణి నాతో ఎకసెక్కాలా తల్లి? అంటే మీరు నిర్దోషం చెప్పడానికి కాస్త 2 అడుగులు కూడా నడవలేరా? 2 అడుగులు కాదు కదా, 2 అంగుళాలు కూడా నడవలేదు తల్లి. డాక్టర్ సర్టిఫికెట్ నడుము కట్లు చూస్తున్నావు కదమ్మా. ఐఎమ్ సారీ. అవిటి వాడితో ఎగసెక్కాలంటే కళ్ళు పోతాయి తల్లి. ఐఎమ్ సారీ అండి. ఐఎమ్ రియల్లీ సారీ. ఇందాక మీకు మాట గజిబిజిగా వచ్చింది, ఇప్పుడు తేటపడింది కదా, అలాగే నడక కూడా వస్తుందేమోనని. అన్నట్టు మర్చాను, మిమ్మల్ని కొట్టిన దొంగ దొరికాడు. వాడిని గుర్తుపెట్టగలరా? ఏమో, మొహం నిండా జుట్టు చులపాలు. అది జుట్టా విగ్గా? నాకే తెలియదు, నాకే గుర్తురాలేదు. నాకు 2 పిల్లలు 5 పెళ్ళాలు. 5 పెళ్ళాలా? నువ్వేం ద్రౌపదిగా?
ఇదిగో ఏమండే ఇది విన్నారండి ఇదిగోండు ఏమండే ఏమండే ఆ, ఏమిటి అరుపులు ఇందాక టీవీలో చెప్పారు ఫలాని జడ్జి గారు అమ్మాయి కోర్టులో గెలిచింది తొలికేసు ఆ, గెలిచింది తొలికేసు విన్నాం ఫోన్ లో చెప్పారు. అంతే కాదండి చూడండి లాపాస్ అవటమే కాదు కోర్టుకి పిండట్టుకుంటుంది చూసుకొని ఆడవండి. లాపాస్ అవటమే కాదు కేసు గెలిచింది ప్రయోజకురాలైంది ఏం ప్రయోజకత్వం? పాము పాము అని వాడిని భయపెట్టిందిట. గారడి విద్య లా కాదు అదవు కాదు. పైగా నా కూతురని చెప్పారట. బ్లడీ డామ్ ఇన్సల్ట్. ఈవిడి గారి తెలివితేటలకి ఆ కరుకు దేరిన టోకరాగాడు వాడెలా మోసపోయాడు అని వెర్రి వెధవై ఉంటాడు. అమ్మో, దాని మీద మళ్ళీ ఎవడోయ్ జంతికలు వేస్తున్నారా? కావాలంటే మైసూరు పాకం కూడా పోసి అఘోరించండి, అందరికి పంచండి. కానీ పిల్లనంత పవడక్కర్లేదు, ఆయు క్షీణం. దట్స్ మై గర్ల్. మే ఐ కమిన్ మేడం? సారీ అండి, డైరీ రాసుకుంటున్నా. 5 నిమిషాల్లో అయిపోతుంది, వెళ్ళిపోతా. నో 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 ప్రాబ్లం. 5 నిమిషాలు కాదు, అరగంట కూర్చో, ఏం పర్వాలేదు. మై రూమ్ ఈజ్ యువర్ రూమ్, యువర్ రూమ్ ఈజ్ మై రూమ్. జస్ట్ పుస్తకం పెట్టి వెళ్ళిపోతాను అంతే. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. చూసావా, అసలు ఫైల్ మర్చిపోయాను. నో నో నో, నువ్వు లేవద్దు, కూర్చో, నేనే తీసుకుంటా. దేవుడా, ఇంకోరి డైరీలు ఉత్తరాలు దొంగతనంగా చదివే వాళ్ళ మీద కోపం రాకుండా కాపాడు. మనసును ఎవరు బట్టబయలు చేయరు, చేయలేరు. ఆడైనా మగైనా దేవుడైనా దయ్యం. మొగుండు అంత మాట అనేసింది ఆవిడ. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఆ తర్వాత అక్కడ కూర్చోవద్దు. ఏ కోపంగా ఉన్న ఇల్లాళ్ల కాళ్ళ దగ్గర కూర్చుంటే ప్రమాదం. లోగడ నేను అలా కూర్చునే దెబ్బతిన్నాను. మరే సినిమాలో చూశాను, జమున తల్లింది కదూ. జమున కాదు, సత్యభామ. ఇది సత్యభామ కాదు, రాధ. తన్నినా పర్వాలేదు. ఆలోచిస్తే నాదే తప్పనిపిస్తోంది. ఒప్పేసుకుంటాను. ఈ తప్పుకి తిట్ల కన్నా తన్నులే బెటర్. అలా అన్నావు, బాగుంది. థ్యాంక్ యూ. సారీ, నేను నువ్వు తన్నలేదు భామా, నేను తగిలాను. సారీ అండి, నిజంగా సారీ. నేను కూడా సారీ. వెరీ వెరీ ఇంకా వెరీ సారీ. నేనే సారీ. టూ మచ్ గా వాగి మిమ్మల్ని బాధ పెట్టాను. బాధ అనకూడదు రాదా, బాధ అనాలి. నేను బాధే అంటాను. రైటో, అలాగేను. అయితే మన సంధికి గుర్తుగా ఒక్క ముద్దు. కళ్ళు కొట్టించరా అన్నట్టు మర్చిపోయాను. ఊను
నీకోసమే కొన్నాను ఎట్టుకో రైలు కదలేక ఏ పూలిచ్చిన మూడు కల్లారు చూడరాదా ఆ? ఆ? ఏం పిల్ల పరయోడి కళ్ళకైనా పూలందాలు ఆ? తీసి అంటూ కుక్క నాకున్నాడా కొండి మొన్న అరకొడి సించుగురికి రెట్టావు కదా స్వర్గం కదట స్వర్గం మా లోపాలు ఉండమని నేను చెప్పాలని మొన్న అనుకొని అన్నట్టు మర్చిపోయాను చెకుడి తిను ఈ కూడా మీరు చూస్తుండగానే మింగాలా అబ్బో పరాజకాలు ఓ పారట తలుపు దగ్గర రావా రా బేగొచ్చు కొంచెం పట్టుకోండి అన్నట్టు మర్చిపోయాను అద్దకం సీర్లబ్బాయి కొట్టుకాడికి వచ్చి కోకోడు కొను అన్నాడు నాకేంటి తెలుస్తుంది ఇంటికాడికి వెళ్ళి నేను చెప్పాను చెప్పు మా ఆవిడ కూడా ఒకటి కొనుక్കൂడదని చెప్పా ఏంటి రాలేదా కూడా అంటే నేను గాక అన్నాడు నువ్వు కాక ఏటా ఏటా మోటార్ సరసాలు నువ్వు కాక నాకు ఇంకెవరుంటారు ఒకటో పిల్లం దగ్గర నుంచి 100 పిల్లం దాకా నువ్వే 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 సరస్వతి తోడు చెప్పమా రైలు బయట లేట్ అయితే వీడు మనోడు కాదండి మనోడు లోనున్నాడు ఏమయ్యా బుద్ధుందా నీ బిడ్డకి నా బిడ్డకి తేడా తెలియదా వెళ్ళవా అల్లు కాబట్లా తీసుకో అన్నట్టు మర్చిపోయి పళ్ళు పొలాలు ఇవ్వకుండా పెళ్ళాన్ని ఊరంపకూడదంట తీసుకో రొట్టె పెళ్ళాను నేనా అదే పెళ్ళల్ని కూడా అన్నట్టు మర్చిపోయాను కాసులు నీ కాసులు పెరిగి ఎందుకు బెలుగొచ్చారు అదేనే మన కొత్తింటికి కొరియా సిమెంట్ బస్తాలు 100 ఉంచాను 10 కేలు కట్టాలి ఇల్లు వల్లకాడు ఇంటి కోసం నా గాజులు ఇచ్చాను మురుగులు ఇచ్చాను వడ్డానం ఇచ్చాను నానిచ్చాను నేను కాదన్నానంటే మనం కట్టే ఇల్లు నీ కోసం నీ పిల్లల కోసం కాదంటే జేము అమ్మ పలికింది ఇచ్చే 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 కంగారు పట్టిపోతున్నా ఇంటి ఇటు కదా బుద్ధి లేదు బండి వెళ్ళిపోతుంది నువ్వు మళ్ళీ వచ్చేసరికి దారబలం పెట్టించేస్తాను నువ్వు కుడికాలెట్టమే ఆలస్యం నా బంగారు నా కాసులు అగ్గది పిల్లం ఎత్తా ఉండాలి ఉంటానే వస్తానే బాయ్ బాయ్ సీ యూ అయ్యో మై డియర్ వాణి ఎస్ మై డియర్ ఓ మై డియర్ మధురవాణి ఎస్ మై డార్లింగ్ వరహాలరావు అయ్యో ఈ ముక్కెవరిదో నాదే మరి చింగిరి బింగిరి చిక్కిరి గిక్కిరి మూతెవరిదంట నీదే మరి కాసుల పేరు ఇది ఈ కాసుల పేరు ఇది ఈ కాసుల పేరు నాది చంపేస్తాను అది నాది కాదులో నా మాట వినియే నిన్ను చంపేస్తానే నా కొడుకు నీదంటే నా మగుడు నీ మగుడంటే నా గాజులు ఇయ్యవే కాసులు కాసులు దాన్ని చేయమాకే చంపేస్తా బెల్లపచ్చులు నరికేస్తా అయిపోయావా పని నీకంటే నైందా పదా బయటికి వెళ్ళిపోదాం అదేం చేస్తే అదేం చేయలేదా దేవుడు నేనేం చేస్తుండ్రో కాస్త దుఃఖం నటించండి అలాగే మరీ అంత ఓవరొద్దు లౌక్యంగా ఏడవండి వెరీ గుడ్
వస్తాను సార్. కంటిన్యూ. చిన్నప్పుడు బల్లో పంతులు కూడా నన్ను ఇట్టా కొట్టలేదు. అయ్యా వకీల్ గారు, అది నా పెళ్ళం కాదండి, రాక్షసి, దయ్యం. మా అమ్మకి చల్లగుండి బతికాడు కానీ కాస్తుంటే అది నేను చంపేసుడు. దాని మీద మడ్లు కేసెట్టి ఉర్చిచ్చిపోయేట్టు చూడండి. ఆవిడికే కాదు, మీకు మీ భార్య మీద చాలా కోపంగా కసిగా ఉన్నట్టుందే. ఇష్టం లేని పెళ్ళా? కాదండి, మనుగు నాటికి సన్నగా సిరుగ్గాల్లో ఉండేదండి. శోభనం నాటికి బెల్లం పుట్లో మలిసిపోయిందండి. శోభనానికి పెళ్లికి అంత ఆలస్యం ఎందుకైంది? కన్నోళ్ళు కట్నం బాకి స్కూటర్ స్టీల్ బీరో అంపించేసరికి లేట్ అయిందండి. చేప ఎందుకు బలిచావని అడగలేదా? అడిగారండి. మీ మీద పెంగండి అందండి. డాక్టర్ని చూపించలేదా? చూపించారండి. మందులు తిని ఇంకా బలిసిపోయిందండి, పిప్పళ్ళ బస్తాలాగా. లావైనంత మాత్రాన కోపడితే ఎలా అండి? కోపం కాకపోతే కత్తో కాకుండా కాలుతూనే చంపేసిందండి. శోభం రాత్రి ఏముంది తెలుసా అండి? కోర్టుకు వకీలుకు నిజం చెప్పాలి కాబట్టి చెబుతున్నానండి. శోభం రాత్రి మీద కాలేసి, ఏమండి మీరెందరు అనదమ్మును అని అడిగిందండి. నువ్వు నా మీద కాలు తీస్తే 4, ఉంచితే 3 అన్నానండి. ఈ భర్తతో సరదాగా ఎక్కడికి వెళ్ళు? సినిమాకి వెళ్తే 3 టికెట్లు, నా కోటి దానికి 2, హోటల్కి వెళ్తే డబల్ ఛార్జ్. అలాంటప్పుడు ఇలాగ నెట్టుకుంటే తప్ప? ఇలాకాలు మాత్రం బలిసి బస్తాలైపోరా? ఇలాక బలవదు, బలిస్తే ఇలాక అవ్వనేదు, అవ్వదు. ఇలాక గిలాక అనకూడదు. పెళ్ళాం అసహ్యం, ఓహో. లావు అనకూడదు. రేపు పత్రికల వాళ్ళ దగ్గర, కోర్టులో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అమ్మా నేను సాయంత్రం వచ్చి మళ్ళీ పూర్తి స్టేట్మెంట్ తీసుకుంటాను. చాలా థ్యాంక్స్ అమ్మా. దాన్ని మర్డర్ కేసు కింద ఉచిచ్చి పడిపోద్దా? మీరు మర్డర్ అయిపోలేదుగా? అయితే 110 ఏళ్ళు జైల్లో తూయించేయండి. ఈలోగా నాకు నాకు లైన్ చెప్తే వేరే దారి చూసుకొని. ఇలాకతోనా? చిచి నీ తోడు కనిపెట్టేశారు. మా అమ్మ కదా, ఏడవకు. ఎంత కష్టం వచ్చిందే కాసులు. ఎలా ఉన్నావు? రాత్రి ఏం తిన్నావే? ఏడవకమ్మా, ఏడవకే. నా సంగతి సరే కాని బాబాయ్, ఆయన ఎలా ఉన్నారు? కట్టారా? మందేశారా? నిన్న సావగొట్టి సంపోయి ఇవాళ కుసులు అడుగుతున్నావా? నా తల్లే. ఎందుకు చంపకూడదయ్యా? నా మొగుణ్ణి ఆ దయ్యం వల్ల వేసుకుంది, మందెట్టింది. దాన్ని మరిగి నా కాపురంలో నిప్పులు పోశాడు. నాకు 2 బిడ్డలు తెలుసా? వాళ్ళు నోళ్లు కొట్టి నా నోరు కొట్టి దాచిన డబ్బంతా నేను ఏడిస్తే ఇది ఏడిసి బట్ట తడిపెత్తది బాబాయ్. అలా బయట పోయించి తీసుకురా. నా బిడ్డలు నోళ్లు కొట్టి నేను దాచిన డబ్బంతా దోచుకుని దాని పాలు చేశాడు. నా గాజులు, నా గొలుసు, కాసుల పేరు అన్ని దోచి దాని ఎదారు పోశాడు. అసలు అన్ని సంపాలే నరకాలా? అవును, సంపాలనే కొట్టాను. నా మంగళాస్త్రం బలంగా ఉండి బతికాడు గాని సంపన పాపం లేదు. చంపుతాను నరుకుతాను అలాంటి మాటలు అనకూడదమ్మా. ఎందుకు అనకూడదమ్మా? ఆడలాంటి పాపిష్టి పనులు చెయ్యొచ్చా? అదే పాడు పని ఆడది చేస్తే చిచి అయ్యేం పాడు మాటలు. పాడేమిటమ్మా? మొగుడు లాంటి పనులు చేస్తే తప్పే కదా. మగాడు మహారాజు, మా పెనుడికి ఇంకా 2 ఉన్నారంట. అంటే ఒకే తప్పుని మొగాడు చేస్తే శృంగారం, ఆడది చేస్తే వ్యభిచారం అంటావు. అవన్నీ నాకు తెలడు. ఆడది సిగరెట్ కాలిస్తే చిచి, ఆడది ఇలా ఆలోచిస్తే ఎలా బాబాయ్? నువ్వెంత చెప్పు, ఇది మా గాడి రాజ్యమేనమ్మా. కాసులు, నువ్వు భయపడకు, నిన్న దేవుడే కాపాడతాడు. ఆయన మగాడే కదా బాబాయ్. నన్ను ఊరేసినా సరే నా బిడ్డల్ని నువ్వే కాపాడాలి బాబాయ్. భయపడకమ్మా, నీకేం కాదు. నీ అమాయకత్వమే నన్ను కాపాడుతుంది. నేనున్నాను, భయపడకమ్మా. రాధా, ఇవాళ ఏం జరిగిందో చెప్పుకో చూద్దాం. నిన్నే చెప్పు. నాకెలా తెలుస్తుందండి? పొద్దున్నే పేపర్లో చూడలా? కాసులమ్మనే ఒక మహా ఇల్లాలు వరహాలరావు అనే పతిదేవుడు చావుగొట్టి చెవులు మూసింది. ఆమెను అరెస్టు చేశారు. హత్య కేసు. రేపే ఏపీపీ శ్రీ వేణుగోపాలరావు గారికి ప్రాసిక్యూషన్. మిస్టర్ ప్రాసిక్యూటర్ గారు, మొగుడు పిల్లలు కొట్టుకుంటే అది డొమెస్టిక్ వైలెన్స్, సంసార దౌర్జన్యం కింద వస్తుంది.
దాన్ని కోర్టు పోలీసులు ఎలా బుక్ చేస్తారు? మై డియర్ యంగ్ థింగ్, డొమెస్టిక్ వైలెన్స్ అంటే భర్త భార్యని కొట్టడం. అది హోల్ వరల్డ్ అంతా మామూలే, కోర్టులు దాని జోలికి పోవు. కానీ భర్తని భార్య కొడితే అది న్యూసే కాదు, కేసు కూడా. నాన్ సెన్స్, నేను ఒప్పుకోను. ఆడదానికో చట్టము, మగాడికో చట్టమునా? ఆల్ ఆర్ ఈక్వల్ కదా? మీరన్నమాటే కదండి. అఫ్ కోర్స్ ఆల్ ఆర్ ఈక్వలే, ఆలు మగలు సమానులే. కానీ మగాడు కాస్త ఎక్కువ సమానం. నేను చెప్పేది వినండి. ఒక ఇల్లాలు మొగుడు చాటు పెళ్ళాం తెగించి భర్తను కొట్టింది అంటే ఆ మొగుడు ఎంత ఘోరం చేసుంటాడో ఆలోచించరా? అది కనుక్కోరా? దానికేముంది, అడుగుతామండి. కానీ వాడు ఎంత ఘోరం చేసినా ఒక ఆడది అలా కొట్టి చంపాడు. No. She can't take law into her own hands. ముందు పోలీసు రిపోర్ట్ ఇవ్వాలి. ఓహో, వాడింకో ఆడదంతా కులుకుతూ ఉంటే నేను పోలీసులకు చెప్పొస్తా, అందాక ముద్దులాడుకోండి అనాలా? అంత ఖచ్చితంగా చూసినట్టు చెప్తున్నావు, ఎలా తెలుసు? తెలుసుకున్నాను కాబట్టి. ఈ కేసులో ఆ ఇల్లాలు కాసులమ్మ తరఫున నేను వకాలత్ తీసుకున్నాను కాబట్టి. వాట్? వాట్? Yes! నేను అసిస్టెంట్ ప్రాసిక్యూటర్ని రాధా. రేపు నేనే ప్రాసిక్యూట్ చేయాలి, అది తెలుసా? ఇప్పుడే తెలిసింది. ఓహో, తెలియక కేసు తీసుకున్నావా? గుడ్, ఓకే, ఇప్పుడు తెలిసిందిగా, వదిలే. థ్యాంక్ యూ. కుదరదు. వాట్ డు యు మీన్ కుదరదు? ఎలాగండి? ఎలా కుదురుతుందండి? నేను ఒప్పేసుకున్నాను. అయినా వాట్ ఈస్ రాంగ్? ఏమిటండి నేను చేస్తున్న తప్పు? తప్పున్నారా? నేను నీ భర్తని నిండు కోర్టులో ఒక క్రిమినల్ కేసు ప్రాసిక్యూట్ చేస్తుంటే నువ్వు నా పిల్లానివి నన్నే ఎదిరిస్తావా? నీకెంత ధైర్యం? నేను పోనీ పాపని లాయర్ని చేస్తే నన్నే ఖండిస్తావా? సంగతి చెప్పినా కూడా కాదంటావా? కేసు వదిలేమని ప్రాధాయపడుతుంటే చీకొడతావా? అగో ఇదే ఆగమంటుంటే ఎంతకు తెగించావు? నువ్వు ఆడదానివేనా? ఇల్లాలుదేనా? నీకు మొగుడంటే భయం భక్తి లేదా? ఇదిగో 10 మందిలో నన్ను ఎదిరిస్తావా? కేసు పేరుతో నువ్వంటే నువ్వని అరిచి నా పరువు తీస్తావా? ఇందులో పరువు పోవడం ఎక్కడుందండి? ఎవరి కేసులోనూ వాళ్ళ తరఫున బాధిస్తూ మీ మాటని కాదంటే ఎదిరిస్తే అది మీకెలా తగులుతుంది? అదిగో అదే వద్దంట, అదే పొగరమొత్తాను. ఆఖరిసారి చెప్తున్నాను, ఈ కేసు వదిలిపెట్టు, లేకపోతే చాలా దూరం వెళ్తుంది. గుర్తుంచుకో, ఆఫ్టర్ ఆల్ యు ఆర్ మై వైఫ్, నా పెళ్ళానివి. జాగ్రత్త. స్టేట్ వర్సెస్ చింత చిగురు కాసులమ్మ. ప్రతివాదులు చింత చిగురు వరహాల రాజు మరియు గాజుల మధురవాణి. ప్రాసిక్యూషన్ ఏపీపీ ఎస్ వేణుగోపాలరావు. డిఫెన్స్ లాయర్ మిసెస్ రాధా గోపాలరావు. ప్రొసీడ్. యువర్ ఆనర్, ముద్దాయి కాసులమ్మ ఒక హోల్సేల్ బెల్లం వ్యాపారి వరహాలరాజు గారి భార్య. యాడైకే నేనేంటి ఉన్నా యాడైకమ్మా. యువర్ ఆనర్, ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ తన భర్త శీలాన్ని శంకించింది. భీమా చిట్ ఫండ్ వృత్తిలో ఉన్న ఒక మహిళామణితో లావాదేవీ చర్చలు జరుపుతుండగా వారికి అక్రమ సంబంధం అంటగట్టి బాబాయ్ పిల్లడికి చేగోడీలు చేతికిచ్చి నోట్లో ఎట్టుకు ఏలు కురికెత్తాడు.
అక్రమ సంబంధం అంటగట్టి వారిపై దాడి చేసి ఒక బండ కత్తితో పడిచి చంపబోయింది. 302 కింద హత్య కేసు కావాల్సిన ఈ నేరం బాధితులు బతికే ఉన్నందువలన ఐపీసీ 307 కింద హత్యా ప్రయత్నంగా ఆరోపించడం జరిగింది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఎస్, ముద్దాయికి హత్య చేసే ఉద్దేశం ఉందని గాని అందుకు పన్నాగం పన్నిందని గాని ఎఫ్ఐఆర్ లో రాయలేదు. కత్తితో హత్య చేయబోయిందనే ఉంది. రాయనంత మాత్రాన ఆవిడ సరదాగా పూల చెండు అనుకుని కత్తి విసిరింది అనుకోవాలా? యువర్ ఆనర్, తమను ఒక ప్రశ్న అడగచ్చా? అడగవచ్చు. తమ దృష్టిలో స్త్రీలు పురుషులతో సమానులని గుర్తిస్తారా? అమ్మా చూడు, నా వ్యక్తిగత అభిప్రాయాలకి కేసుకి సంబంధం లేదు గాని ఈ న్యాయపీఠానికి మాత్రం ఆడ మగ అనే కాదు, మనిషిని నాలుకాళ్ళ జంతువుని కూడా సమానంగా చూసే సాంప్రదాయం మన దేశాంది అని తెలుసుకో చిన్నదానిపైన. అంతమేల రాధ ఈ కేసు వదల రాధ. తొందరేలనాదా, కాస్తాగి చూడరాదా? యువరానా, ప్రాసిక్యూషన్ వారి మొదటి తప్పు ఫండమెంటల్ మిస్టేక్. ముద్దాయిపై హత్యారోపణ. ఆమె కోపావేశంలో గాయపరిచింది. దాట్స్ ఆల్. కోపావేశంలో గాయపరచడమే కాదు, హత్యలు కూడా చేయవచ్చును. ఇక్కడ జరిగిన హత్య కాదు కదా, కేవలం గాయాలు. దెబ్బలు తిన్న వాళ్ళు శుభ్రంగా ఉన్నారు, కోర్టు కూర్చు కూర్చున్నారు. యువరానా, వరహాల రాజు గారిని ప్రశ్నించడానికి అనుమతి కోరుతున్నాను. గ్రాంటెడ్. వరహాల రాజు, వరహాల రాజు. శివుడేటి లేదు వస్తున్నా. అయ్యో నా దేవుడాయ్, ఆ దెబ్బలేట్రా నాయనోయ్. నీ పేరు, వృత్తి? అవన్నీ తెలియకుండానే కోర్టుకొచ్చావా? నా కోసం కాదు, కోర్టు వారి రికార్డు కోసం. అడిగిన దానికి సూటిగా జవాబు చెప్పాలి, ఎదురు ప్రశ్నలు వేయరాదు. ఏంటి డౌట్ వచ్చి అడగకూడదా? కాంపతీస్ ఇది కూడా ప్రశ్నేనా? పిచ్చి వేషాలు వేస్తే శిక్ష పెరుగుతుంది, జాగ్రత్త. చిత్తం చిత్తం. నీకు ముద్దాయి కాసులమ్మ గారికి సంబంధం? భలేవారే, ఆలుమగలమండి. నీకు మధురవాణి గారికి? అదే 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 జవాబు చెప్పరే? అదే అదే చెప్పనాకే ఉండండి. ఇద్దరం మనుషులు అండి. ఆవిడ చీట్ పండుకు వెళ్ళేసి ఏజెంట్ కు మొత్తానండి, నేను ఆవిడ గిరాకీనండి. అదే కస్టమర్. అదే అదేనండి. థ్యాంక్ యూ పీపీ గారు. రాజుగారు, మీ కట్టుకున్న భార్య మిమ్మల్ని ఎందుకు కొట్టిందండి? దూకుడండి, సై దూకుడు, నోడు దూకుడు. నేను ఈ ఫండులు అన్ని కట్టేది దానికోసం, దాని బిడ్డల కోసమే కదండి. అది ఆ ఏజెంట్ గారు ఆడ కూతురు అయిపోయిందండి. అది ఆవిడ చేసిన తప్పు. దాంతో ఇంటి దగ్గర లేడిపోయి కూతురు కూతుంటే సరుకులు సాధింపులు పెడితే గోడౌన్ కి రమ్మన్నారా? అంతే కదండి. మరి అక్కడ ఏం చేస్తారే? వ్యాపారం. మాది హోల్సేల్ బెల్లం వ్యాపారం కదండి. సంతకాలన్నీ అక్కడే పెట్టుకునే వాళ్ళం అండి. సంతకాల కోసం గోడౌన్ దాకా వెళ్ళారా? అవునండి. ఎన్ని సంతకాలే? 1000, 2000? ఊరుకోండి, మీరు వెళ్ళేవారే. సిగ్గుపడితే ఎలాగండి? కోర్టు వారు నమ్మాలి కదా, వారికి తెలియాలి కదా. గోడౌన్ లో అంతసేపు మంతనాలేమిటో. అబ్జెక్షన్ యువర్ ఆనర్. మంతనాలు అన్న మాట తగదు, తప్పర్థం వస్తుంది. సంతకాలకి రోజులు తరబడి పడితే మంతనాలు కూడా ఉంటాయనేగా. తప్పర్థం వచ్చినా తప్పదు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. కంటిన్యూ. థ్యాంక్ యూ రానా. ఇల్లాలి కనుమానం వచ్చేంతసేపు గోడౌన్ లో మంతనాలేమి చేశారు అని. అమ్మా, నాకు ఇంగ్లీషు సరిగ్గా రాదు, కొంచెం చాలా బ్యాడు, కానీ చాలస్తం వెరీ బిగ్గు. వ్యాపారస్తుంది కదా, అగ్రిమెంట్ లో రాసిందంత తెలుగులో చెప్పించుకొని అప్పుడు ఎట్టేవాడి సంతకం. మరి ఆవిడ్ని కావలించుకోవడం ఎందుకు? కావించుకోవడం అదెప్పుడు? కాసులమ్మగారు చూసినప్పుడు. అది చూసే కదా ఆవిడ కోపం వచ్చింది. అదా గోడేరు కదమ్మా, పెంకుటిల్లు, సీగడి గొప్ప, అత్తమాన కరెంట్ పోతుండేది. ఆనాడు పోయింది. అసలే గోడేను, అందులో సీకటి, దానికి తోడు బత్తాల మధ్య ఎలకలు. కాళ్ళ మీద పరిగెత్తాయి, భయపడి తూలి నా మీద పడింది. పడిపోకుండా ఆపాను, ఈపుతోటి ధైర్యం చెప్పాను, అంతే. అది చూసి కౌలించుకుని అనుకుంది ఎర్రి బాగుంది. ఇంటి దగ్గర తను అంతేనండి, బొద్దింకొస్తే దారుమని వాటేసుకుంటది. అవునండి, బొద్దింకలంటే నాకు సచ్చే బొయ్యమండి. ఓహో, గోడౌన్ లో నెలకు ఎన్నిసార్లు కరెంటు పోతుంది? ఎన్నిసార్లు కరెంటు పోతుంది? ఎన్నిసార్లు ఎలక పాకుతుంది? దాన్ని బట్టి మీ కౌగిలింతలు లెక్క కడదామని. అవన్నీ లెక్క కడతారేటండి? మరి మీ ఆవిడెలా లెక్కెట్టింది? కౌగిలింతలు, ఆవులింతలు. యువర్ ఆనర్, జోక్స్ వేళాకోళాలు హద్దు మీరుతున్నాయి. నేను ముద్దాయిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. yes proceed. ఏవమ్మా మహా ఇల్లాలా, భయంతో వాళ్ళిద్దరూ కౌగులించుకున్నారే అనుకో, నీ భర్త మీద
నీ ప్రాణం కన్నా ఎక్కువైన వాడి మీద కత్తి విసిరి సమపోతావా? కత్తిసర్లేదయ్యా, ఎత్తి కుదేశాను. వాట్? చెట్టంత మనిషిని ఎత్తి విసురుతావా? నీ ప్రాణాన్ని ప్రాణాధికమైన నా మొగుడంటే నాకు ప్రాణమే, బిడ్డలంటే కూడా. బిడ్డ తెలియక పొయ్యిలో చేయి పెడుతుంటే ఊరుకుంటానా? సాగుగొట్టు, ఇది అంతే. ఎందుకు నవ్వుతారు? మీ మొగుడు మదం ఎక్కి పులి నోట్లో తల దూరుతా ఉంటే జుట్టుకు బయటికి లాగే పీక నొక్కిరు. బాబాయ్, దాన్ని దింపి. నేను ఏడిస్తే అది ఏడ్చి పక్క పాడు చేస్తుంది. దింపి, నీ బట్టలు తడిసిపోతాయి. నువ్వు ఆడేదంతా ఓ నాటకం. ఆ పిల్లని ఆ మావయ్య కావాలనే గిల్లాడు. ఇలా అనమని ఏడమని ఎవరో చెప్పి పెట్టారు, మప్పి పెట్టారు. వాచ్ యువర్ లాంగ్వేజ్ మిస్టర్ వేణుగోపాలరావు. ఇలాంటి మాటలు ఒకరు చెప్పి పెడితే మప్పి పెడితే వచ్చేవి కావు. ఎనీవే, కేసు అడ్జర్న్. కేసు వదలలేవా? హే బాలగోపాల, శ్రీ వేణుగోపాల, రండి వెళ్దాం. నేను రాను, నాకు పనుంది, నువ్వు వెళ్ళు. ఇట్స్ ఓకే మై హస్బెండ్. నమస్తే నమస్తే. హలో, ఇవాళ కోర్టులో నువ్వు అద్భుతం. లాయర్గా, భర్తగా నీకు ఇవే నా జోహార్లు. ఇట్స్ ఓకే. చాలదు బాబోయ్, చాలదు. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్. నా శిష్యురాలు, నా ప్రోడక్ట్ కోర్టులో ఇంత బాగా పేటరేగి, ఐ మీన్ చెలరేగి, చిచి విజృంభిస్తే ఆనందం పట్ట పగ్గాలు లేకుండా, భరించలేకుండా ఉప్పొంగిపోతోంది. ఏం చెయ్యను నిన్ను? చాలు చాలు, వదలండి. అబ్బా, వదలండి, వదలండి. మిమ్మల్ని మిమ్మల్ని ఏమిటిది? ఊపిరి ఆడట్లేదు, వదలండి. అన్నా గోపాలం, ఇది ప్రేమ ధృతరాష్ట్రుడి కౌగిలా? ఏనా ధృతరాష్ట్రుడి కౌగిలా? ఏమన్నారు? ధృతరాష్ట్రుడి కౌగిలా? అదేంటి? నేనా? నేనేమనలేదే. మగారు, పరబ్రహ్మమే తాను అమ్మాని పిలవా, తపమేమి చేశాను యశోదమ్మా. అదేంటే స్నానం చేసి పరాకులో నలిగిన బట్టలు కట్టుకున్నట్టున్నావు? అవును మరే. సరే కాని బామ్మగారు, ఇంట్లో మీ మనవడు మిక్సీ గ్రైండర్ కొనిపెట్టారు కదా, మీకు రుబ్బడం శ్రమ దేనికి? చేతులు నొప్పెట్టవు? నా కమిషన్లో చిరాకమ్మా. అయినా రోట్లో రుబ్బిన పచ్చడి, కుంపటి మీద కాసిన చారు, వాటి రుచే వేరు. ఎలా ఉంది పచ్చడి? ఉప్పు సరిపోయిందా? ఉప్పే సరిగా సరిపోయింది, పచ్చడి ఎక్కువైంది. ఆ, అల్లరి పిల్ల. సరే గాని ధృతరాష్ట్రుడి కౌగిలి అంటే ఏమిటి బామ్మగారు? నలిగిన బట్టలు చూసి అప్పుడే అనుకున్నా. అబ్బే, కోర్టులో లాయర్ గారు అన్నారా మాట? ధృతరాష్ట్రుని కౌగలి అంటే ప్రేమతో కౌగలించుకుంటూనే పీక నులిమేసి చంపేయటం. ఓ మై బ్యూటిఫుల్ హస్బెండ్, మై లవింగ్ ఎనిమీ, నా మీద ధృతరాష్ట్రుల్లా ప్రేమ ఒలకబోయాలనుకున్నారా? రాధా, ఏమిటిది? ప్లీజ్. మీరొద్దన్నా
కేసు ఒప్పుకున్నానని కోపం అన్నమాట, కుళ్ళు అన్నమాట. రాధా కసితో ఇలా నలిపి చంపేయాలనే కదా. మీ మగాళ్ళకి ఒక్కరికైనా పౌరుషం మాకు చేత కదనుకున్నారా? రాధా రాధా ఇదిగో. రాధా ప్లీజ్ ప్లీజ్ సారీ రాధా సారీ అన్నానా. నేను చెప్పేది కాస్త వినురాధా. ఏం చెప్పగలను? మాట్లాడితే ఏడుపోకటి ఆడవాళ్ళకి తిరుగులేని ఆయుధం రెడీగా నెత్తి మీద నీళ్లకుండా. ఒక్క ఏడుపేడు చేస్తే మొగుడు ఎదవ ఆ కన్నీడల్లో జారి బోల్తా పడిపోతాడని ఎదవాలోచన. ఏయ్ గోపాలం, మన రోట్లో రుబ్బిన పచ్చడి ఆ పిల్ల ఉప్పు తక్కువ అంది, రుచూడు. బామ్మా నిన్నేమన్నా అడిగిందా? మరే కోర్టులో ఎవరో దుతరాక్ష కౌగలి అన్నారట. దాని అర్థం అడిగిందా? ఉప్పు సరిపోయిందా? కారం ఎక్కువ, నషాలం అంటిపోతుంది. ఈ తిక్క వాళ్ళని అడగడం నాదే బుద్ధి తక్కువ. నమస్కారం అండి. నమస్తే నమస్తే, కూర్చోండమ్మా. అమ్మాయి గారు బాగున్నారండి? బ్రహ్మాండంగా ఉన్నారు. ఆయ్. లోపల అందరూ కొడుతున్నారు. ఆ? అమ్మగారికి అయ్యగారికి మంచి తగ్గు ఎరగదీస్తున్నారు అనుకో. ఆ? ఆ, మీకు కొత్త కేసు పట్టుకొచ్చానండి. ఏమిటి? 7 లారీలకు ఆనర్ అండి. ఎవరు ఈడ? వీడు కాదు, ఆ. వీడు బాబు. ఆ, వీడు పూల రంగనండి. ఆ. వీడికి స్టెఫ్నీ ఉంది. చతినియా? అదేనండి సెకండ్ సెటప్. ఆ. కలుపు మొక్క ఆ. ఆలికాని ఆలి ఆ. దాన్ని తీసుకుని సినిమాకి వెళ్ళాడండి. వయస్సు అలాంటిది. ఆయ్. ఇప్పుడు అమ్మగారు వాదించేది కూడా సేమ్ సెటప్ కేసు. అమ్మాయి గారు ఈ కేసు తప్పకుండా ఒప్పుకుంటారు. ఒకవేళ ఈ కేసు కోసం అప్పీల్కి వెళ్ళారనుకోండి, అక్కడ జడ్జి గారు ఎవరు? అమ్మాయి గారు నాన్నగారే కదా. అంతే కదండి. ఒరే నక్కల్లోకి వచ్చావురా. మరే. అసలు కేసు ఏంటంటేనండి, ఇంటర్వెల్ లో వీడు బయటికి వెళ్ళి బీడీపీకి లోపలికి వచ్చేప్పుడు లైట్ ఆర్పేశారండి. వీడేమో ఈడు వరుస అనుకుని ముందు వరుసలో కూకున్నాడండి. ఆ పక్కనేమో ఒక ఆడకూతురు కూకుందండి. అదే ఈడు సెటప్ అనుకుని దాని బొట్టు కిటకిటలెట్టాడండి. అంతలో వాళ్ళ అన్నయ్య ఇచ్చాడు. ఆ, మనవాడిని కాళ్ళు రట్టుకుని ఒకటే కొట్టుడు. ఆ. అంతేకాదు, ఆ. దాని మెల్లో గొలుసు కాజేసావని దొంగ పోలీస్ కేసు బనాయించి లోపల వేయించాడని. ఈ నావైనా సరే బయట కొట్టాడు కదా. కొట్టాడు. కొట్టాడు కదా. చెత్త కొట్టుడు కొట్టాడు. చాలు మనకది. ఆ. హత్యకు దారి తీసిన దౌర్జన్యం, అటెంప్టెడ్ హోమిసైడ్. ఈ కేసు అమ్మాయి గారు టేకప్ చేసేట్టు నేను చూస్తాను కదా. ఆ. నేను చూస్తాను కదా. ఆ మాట మీద ఉండండి. అది. ఒక 10,000 ఇవ్వరా. ఇదిగో 5. ఆ? లెక్కెట్టుకోండి. ఏ స్టేషన్ అన్నావు? 2 టౌన్ పోలీస్ స్టేషన్ అండి. ఏ థియేటర్? శాంతి థియేటర్. ఆహా, ఏ షోకి? మ్యాట్నిక్ అండి. అంటే ఆ రోజు మా బామ్మర్దితో మా ఆవిడ సినిమాకి వెళ్తే బొడ్లో ఏరెట్టి కితకితలెట్టింది ఈళ్ళేనన్నమాట. ఓహో, ఏరా మా ఆవిడ ఒంటి పెట్ట. నేను కాదండి బాబు, ఈడు. ఓహో వీడా? ఏరా? అయ్యో, అయ్యో, కొవ్వెత్తి కొట్టుకుంటావా? కొవ్వెత్తి కొట్టుకుంటావా? చంపేస్తాను నిన్ను. ఆగండి చెప్తాను, ఈ సంగతి నేను చూసుకుంటాను. మిస్టర్ వరహాల్ రాజు గారు, మీది కాసులమ్మ గారిది లవ్వా మ్యారేజా? మరేమోనండి, నాది లవ్ అండి, దాని మ్యారేజ్ అండి. అదేలా? అంటే మాది హోల్సేల్ తోకు బెల్లం వ్యాపారం అండి. గుడేళ్ళు నేను తూకలేసేవాడినండి. బుట్టల్లో 50 కేజీలు కట్టాక బెల్లం సితకా సిదురు రద్దు ముక్కలు పడేయండి. వాటి కొనుక్కెళ్ళి మా కాసులు వాళ్ళ షాపులో అమ్మేదండి. అప్పుడు పెళ్లి పుస్తకం సినిమాలో దివ్యవన్లో సన్నగా రివట్లా ఉండేదండి. అప్పుడు కలిసిందండి మాకు. నేను నవ్వాడనండి, పెద్దలకు చెప్పి అదేమో పెళ్ళాడిందండి. గ్రేట్, వెరీ గ్రేట్. మరి ఇంత హోల్సేల్ గా ప్రేమించి పెళ్లాడిన మీ పచ్చని సంసారంలోకి సవితి పోరు ఎలా దూరిందట? సవితి పోరంటేనండి అదే అట్టంతేం లేదండి. మధురవాణి గారు భీమా చీట్ ఫండ్ ఏజెంట్ అండి, అంతేనండి. నేను మధురవాణి ఎవరూ అడగలేదే. సవితి పోరు గురించి అడిగితే మీరు మధురవాణి గురించి చెప్తున్నారు. అంటే సవితి సంగతి ఉంది అన్నమాట. అబ్జెక్షన్ యువర్ ఆనర్, దిస్ ఇస్ మోకరీ ఆఫ్ కోర్ట్. ఒక అమాయకుడితో చెలగాటలు ఆడి మాటల బురుడీలో పెడదారి పట్టించి వాగిస్తున్నారు. సస్టైన్. సరిగా ప్రశ్నించి సరి అయిన జవాబులు మీరు రాబట్టండి. మీరు కాసులమ్మ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎస్ ఆర్ నో? యాస్. మీరు ప్రేమించారు, కానీ ఆవిడ మిమ్మల్ని ప్రేమించలేదు. ఏనాడు Objection. ప్రేమ లేదే పెళ్లి ఎలా జరుగుతుంది? ఎందుకు జరగదు? నువ్వు నన్ను చేసుకోరా?
రాధా నీకు నా మీద ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా ఈ కేసు ఇది న్యాయస్థానం, ఇంటి గొడవలకి ఇది చోటు కాదు. దయచేసి గుర్తుంచుకోండి. ఓకే సార్, ఐ మీన్ ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్. పెళ్ళైన నాటి నుంచి మీరు మీ భార్యని ఎంతో బాగా చూసుకున్నానండి. దేంట్లో పెట్టి పూజిస్తున్నారు? పువ్వుల్లోనండి. ఏ పువ్వుల్లో? అన్ని పువ్వుల్లోనండి. ప్రత్యేకంగా మల్లె పువ్వులోనండి. ఎప్పుడు కూడా తక్కువ చేయలేదండి. దేనికి? దేనికిను? పెళ్ళైనా కూడా? ఆ. పెళ్ళైనా కూడా? Yes! ఆడాలు పెళ్ళయ్యాక అద్దకం చీరలో వెలిసిపోతారు కదండి, కానీ నేను వెలిసిపోయినప్పటికీ బలిసిపోయినప్పటికీ చాలా ప్రేమగా చూసుకుంటానండి. రోజు పూలు పకోడీలు తప్పానండి. అబ్బే డాన్స్ అంటే దానికి ఇట్ట ఉండదండి. సినిమా టూచ్ అన్నట్టు సినిమాలకు షికార్లకి సర్కస్లకు తీసుకెళ్తుంటారండి. నువ్వు చెప్పమ్మా, సినిమాలకి మీరు వెళ్ళేవారా, ఆయన తీసుకెళ్లేవారా? ఆరే తీసుకెళ్లేవారండి. ఎలాంటి సినిమాలకు తీసుకెళ్లేవారు? మీకు నచ్చినవా, ఆయనకి నచ్చినవా? నాకు నచ్చినయేనండి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. భార్యకి నచ్చే సినిమాలకే తీసుకెళ్ళాడు, కానీ తనకి నచ్చినవి కావు. ఓహో, భార్య అంటే ఎంత ప్రేమ, ఎంత గౌరవం. ప్రేమంట ప్రేమ దోమ. నన్ను పిల్లల్ని లోన కూకోబెట్టి నేను డాంబ్లడి తెలుగు సినిమాలో చూడను, బీడీ కాల్చుకుంటూ అవతలుంటాను అని బయటికెళ్లేవారు. దాంట్లో తప్పే ఉందమ్మా? తప్పున్నరా? ఓ పాలి తలనొప్పొచ్చి పిల్లడేడుతుంటే భరించలేక నేను బయటకొచ్చా. లేడు. ఇంటికెళ్ళా, బయట తాళం లేదు. లోన గడేసింది. కిటికీలోన్ చూసా. అక్కడ ఆ చీటి పండు దాంతో ఎకసెక్కాలు పక్కపక్కలోను. ఆరి ప్రేమ భాగవతం అప్పుడే తెలిసింది. ఏమయ్యా? దానికి పచ్చ కావాలండి. నేను ఎల్ఐసి కాగితాలన్నీ ఇంగ్లీషు తెలుగులో చెప్పించుకుంటున్నానండి. ఆ ఇంగ్లీష్ తెలుగు మాటలు చూసి ఇద్దరు నవ్వుకుంటున్నామండి. అది నీ పిచ్చి ముందు సరసాలనుకుందండి. తిరిగి చేసిన దానికోసం దాని బిడ్డల కోసమే కదండి. ఆ మాత్రం విశ్వాసం లేకుండా. చూసారా యువర్ ఆనర్, పెళ్ళానికి మల్లెపూలు మిఠాయిలు కొనిపెట్టడం నేరమా, సినిమాలకి షికారులకి తీసుకెళ్ళడం గౌరవా? పెళ్ళాం పిల్లల క్షేమం కోసం డబ్బు ఆదా చేస్తూ ఈ వయసులో ఇంగ్లీష్ నేర్చుకోవడం, అహోరాత్రాలు ప్రైవేట్ చెప్పించుకోవడం. అలారం పెట్టుకుని మరి. నో జోక్స్ ప్లీజ్. ఇంగ్లీష్ నేర్చుకోవడం పాపమా నేరమా? చెప్పండి, మీరే చెప్పండి. చెప్పవయ్యా, చెప్పు. ఏం చెప్పనండి ఇంకా? ఇంకేమేం చేసిందో, నిన్ను ఎలా రాసి రంపాలు పెట్టిందో, హింస పెట్టిందో చెప్పు. ఏం చెప్పబట్టారండి? అవన్నీ పోలీసు దెబ్బలు. కనపడు, ఇరపడు. నేను తుండుగుడ్డ కట్టుకుని తారానికి వెళ్తుంటే దారిలో నీళ్ళప్పుడు నేను జారి పడిపోతే ఇంకేక నవ్వడం, పిల్లల్ని పక్కపక్క నవ్వబడ్డం, కాపీలో ఉప్పేయడం. ఎద్దులో ఏం పోసినా కాపురంలో నిప్పులు పోయలేదుగా ఆ ముండలా. మాటలు తిన్నగాని దాన్ని ముందాకి అన్నమంటే తప్పమ్మా, కోర్టులో అలాంటి చెడ్డ మాటలు అనకూడదు. మరేమనమంటావమ్మా? కడుపు మండిపోతా ఉంటే నా కట్ట నీకొస్తే తెలుసుంది. అప్పుడెలా నీతులు చెప్పు. నా తల్లు, ఓరు నా దేవుడు. బాబాయ్, ఆ చెట్టు దాన్ని కాసేపు వెళితే ఏడవకమ్మా తల్లి, ఏడవకే. ఒక్క ఏడుపుతో సింపతి అంతా కొట్టేసింది. దీనంతటికీ కారణం రాధా. అందువల్ల ఈ కేసు వదిలేయి, లేదా కనీసం ఓడిపో. హా, 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 హా. అంటే నేను గెలుస్తానని భయంగా ఉందా? అదేమిటి, కాలికేస్తే మెడకేస్తావు, మెడకేస్తే కాలికేస్తావు? అలారం పెట్టి మీరే నేర్పించారు కదా. అవును కదా, అందుకే గురుదక్షిణగా ఈ కేసు మా నెయ్యి. ఆ ఓ కటి ఆ ద కు అన్ డి. కూని మర్డర్, కల్పబుల్ హోమిసైడ్. సారీ, కావాలనే లాగావు. ఊదనా? రాధా, నాతో పెట్టుకోవద్దు, ఓడిపోతావు. నీ తొలి కేసులో గెలుపు తీపంతా దీంట్లో చేదెక్కిపోతుంది. చేదు కూడా ఒక రుచే. అందరూ అస్తమానం అన్ని కేసులు గెలిచేస్తున్నారా? రాధా, మాట విను. నేను ఇంట్లో నీ మొగుణ్ణి కాని కోర్టులో వీరభద్రుణ్ణి. అమ్మో,
నిన్ను నీ బొండం క్లయింట్ ని చిప్స్ కింద వేయించి కర్ర నవిలేస్తాను ఆ. సునాయాసంగా హ. డ్యూటీలో ఆలి చూడి అనే దయాదాక్షిణ్యాలు ఉండవు. నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మనని కాపాడుతుందని పెద్దలు చెప్పారు. రాధా, నీ క్లయింట్ ధర్మదేవత కాదు, రాక్షసి. ఆవిడ మొగుడిని రోజు కొడుతున్నాడు తెలుసా? మొన్న ఆసుపత్రిలో అతనే చూపించాడు. వీపు నిండా వాతలే. అన్ని అబద్ధాలే. పైగా వాడేమంత అమాయకుడు కాదు, రాక్షసుడు. పెళ్ళాన్ని చేయెత్తి కొట్టేలా ప్రవర్తించడం నీచుడు. వాడికి శిక్ష పడి తీరాలి. పడదు. నా క్లయింట్ మీద ఈగ కూడా పడదు. ఈగలు మీద పడవు, ఈగలు బాలును. వేళ కోళాలకి ఇది వేళ కాదు రాధా. మళ్ళీ చివరిసారిగా చెబుతున్నా, ఈ కేసు వదిలే. ఏడ్చినట్టుంది. ఇది రాధమ్మకు రెండో కేసు. ద్వితీయ విఘ్నం పనికి రాదు. జై బాబుగారు, జై జై బాబుగారు. అయ్యో అయ్యో అదేంట మంచం నడువులో అడిగేశావు. బిగించిన నవారంతా వదులైపోయింది. అబ్బా మనవరాలు మళ్ళీ నేర్చుకోండి. హలో, వాట్ యు వాంట్? ఎస్ సార్, అలాగే సార్, వచ్చేస్తున్నా. 10 minutes. నాకు ఓటేశారని బామ్మగారి మీద కోపం వచ్చిందా? నాకేం కోపం లేదు, రాదు. జలసీ లేదు. నీ చొచ్చోలు నాకు అనవసరం. జాలి పడకు, నాకు చిరాకు. చొచ్చులు కాదు మహాప్రభు, చొక్కాలు. చొక్కా లేని కోటు, రైక లేని కోక. To err is human. To forgive is divine. Coming! Coming! Coming అన్నానా? Coming, sir! I said 10 minutes, sir. ఒరే కోపారావు, పంట తొడుకోరా. ఎవరిష్టం వాళ్ళది బామ్మ, నా ఇష్టం నాది. తస్తా. ఐ మీన్ దట్స్ ఆల్. నీ బానుసుతి, ఐ మీన్ నీ సానుభూతి, జాలి నాకు అక్కర్లేదు. ఐఎమ్ గోయింగ్. నేనేం భయపడి పారిపోవడం లేదు. నాకు నీ మీద కోపం లేదు, అసలు ఎంతకైనా లేదు. పని ఉంది, దట్స్ ఆల్. హలో, రాధా గోపాలం హియా. మీరెవరండి? రాధా, నేనే నాన్నని, జస్టిస్ జగన్నాథాన్ని. హలో నాన్నగారు, బాగున్నారా? ఆ చూడు, ఓ అర్జెంట్ పని పడింది. ఫోన్లో చెప్పేది కాదు. నువ్వు వెంటనే హైదరాబాద్ రావాలి. ఓ అరగంటలో ఫ్లైట్ ఉంది. నాన్నగారు, అమ్మకేమైనా? అదేం లేదులేమ్మా, అంతా బానే ఉన్నారు. ఇట్స్ అబౌట్ ఎ కేస్. నువ్వు వెంటనే బయలుదేరు. సరే. మా నాన్నగారు హైదరాబాద్ నుంచి ఏదో కేసు గురించట అర్జెంట్ గా బయలుదేరమ్మన్నారు. అలాగా? ఊరికే పిలవరుగా. నువ్వు వెళ్ళిరా అమ్మా. ఈయన ఎక్కడికి వెళ్ళారో, ఎక్కడున్నారో? నువ్వు పద ముందు. వాడు వచ్చాక నేను చెప్తాగా. ప్లైన్ కు టైం లేదంటున్నావు. వాడా కోపంగా వెళ్ళాడు. హలో, ఎయిర్పోర్ట్. రాధా, రాధా, ఒక్క గుక్కెడు పాలు తాగెళ్ళమ్మా. ఏదైనా తాగి నిల్చొని వెళ్ళకూడదు. ఒక్క క్షణం కూర్చొని వెళ్ళు. వస్తానండి. ఓ మై గాడ్, రేపు కేసు ఉంది. నా తరఫున వాయిదా అడగమని ఆయనతో చెప్పండి. బాయ్. అలాగేనమ్మా. శుభం. జాగ్రత్త.
సౌండ్ పెట్టి అఘోరించండి, లేకపోతే టీవీ కట్టేయండి. నర్వస్ అయిపోతున్నాను. నీకు డిస్టర్బ్ కదా అని. డిస్టర్బ్ వెర్బు క్రియ, డిస్టర్బెన్స్ అనాలి. నా ప్రాణానికి ఇంగ్లీష్ ఒకటి, తెలుగులో ఏడవండి చాలు. నాకు చిరాకు, ఈ సౌండ్ లేంటివి మరీ చిరాకు. Leatherbacks and in Florida. అతివృష్టి అనావృష్టిను. అమ్మా, నాన్నగారు. సారీ డాడీ. రాదా? రామ్మా, ఇదేనా రావటం? అబే వచ్చి వారమైంది, తలుపెరకాలి దాక్కు. ఏమండో తమలాగండి, వచ్చిన పని మాట్లాడాక మర్యాదలు. పొద్దుపోయింది కదా, ఏదైనా తింటుందేమో. అవన్నీ ఫ్లైట్ లో పెడతారండి. అయినా తన ఆకలి తప్పులు గమనించే భాగ్యం ఆవిడ గారు మనకి ఇవ్వలేదు కదా. చెప్పండి నాన్నగారు, నిలబడి వింటాను. నాన్నగారు అని పిలవకు. నిన్నిప్పుడు పిలిపించింది కూతురుగా అనుకుంటున్నావేమో. కాదు, ఒక కేసులో సాక్షిగా. రామ్మా కూర్చో, ఈ చూస్తాను. ప్లీజ్, తమరు లోపలికి అఘోరించి అక్కడ పడేసిన ఫైల్ ఇలా తగలేస్తారా? పోయినేడాది ఒక కుర్రాడు డాక్ బంగ్లాలో నిన్ను రేప్ చేయబోయాడని, నువ్వు వాడిని హడలగొట్టి తగలబెట్టేంత పని చేశానని చెప్పావు. అవును, గుర్తుంది. వాడి పేరు రజనీకాంత్, ఒక ఎమ్మెల్యే గారు అబ్బాయి, తిరుగుబోతు. అది తెలియక అతని కారెక్కాను. అప్పుడు ఈ దౌర్జన్యం ఎప్పుడు ఎక్కడ జరిగింది? వైజాగ్ భీమ్లీ రోడ్ లో ఒక డాక్ బంగ్లాలో 2004 జనవరి 1న, న్యూ ఇయర్స్ డే. అదే రోజున రాజమండ్రి బొమ్మూరు దగ్గర ఒక తోటలో న్యూ ఇయర్స్ డే పార్టీలోనే ఒక హత్య జరిగింది. అది ఈ రజనీయే చేశాడని కేసు ఇప్పుడు నా కోర్టుకొచ్చింది. అలాగా? అయ్యయ్యో, అదే అతని మీద ఆరోపణ అయితే తప్పు. ఆ రోజు అతను వైజాగ్ లో ఉన్నాడు, నా మీద దౌర్జన్యం చేయబోయాడని చెప్తున్నానే. ఆ సంగతి నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పి రుజువు చేస్తే అతను నిర్దోషి అవుతాడు, లేదా ఉరి శిక్ష పడచ్చు. నేను చెప్పింది నిజం నాన్నగారు. అది జరిగిన మర్నాడు నేను మీకు కూడా చెప్పాను కదా. గుర్తుంది. మొన్న విచారణలో ఆ కుర్రాడు నా పేరు నీ పేరు చెప్పి పిటిషన్ పెట్టుకున్నాడు. ఆనాడు తాను రాజమండ్రిలో లేనని, వైజాగ్లో ఉన్నానని చెప్పాడు. అది తేల్చడానికే నిన్ను పిలిచాను. కోర్టులో సాక్ష్యం ఇచ్చి రుజువు చెయ్యగలవా? ష్యూర్. దాట్స్ మై గర్ల్. 2004 జనవరి 1న ఏం జరిగిందో కోర్టు వారికి తెలియజేయండి. యువర్ ఆనర్, మా తల్లిదండ్రులు ఉండేది హైదరాబాద్ లోనే అయినా నేను వైజాగ్ లో పిఎల్ కోర్స్ చదివాను. జడ్జి గారి అమ్మాయిని అని ఎవరికీ చెప్పకుండా హాస్టల్లో ఉండేదాన్ని. 2004 జనవరి 1న న్యూ ఇయర్స్ డే సెలబ్రేషన్స్ రోజున మేము చాలా మంది విద్యార్థులు, కొందరు లెక్చరర్లు భీమ్లీలో ఒక తోటలో వనభోజనాలు, గేమ్స్ పెట్టుకున్నాం. రోజంతా సరదాగా గడిపాం. సాయంత్రం వెలుగుండగానే ఇళ్లకు, హాస్టళ్లకు బయలుదేరాం. నా స్కూటర్ స్టార్ట్ కాలేదు, అంతా వెళ్ళిపోయారు. అంతలో ఈ రజనీకాంత్ వచ్చి కారులో దింపుతానన్నాడు. వాన మొదలైంది, చీకటి పడింది. రజనీ కారు ఒక డాక్ బంగ్లా దగ్గర ఆగిపోయింది. రజనీ వాచ్మెన్ కి డబ్బిచ్చి పెట్రోల్ తీసుకురమ్మన్నాడు. తాగిన మత్తులో ఒంటరిగా ఉన్న నన్ను బలవంతం చేయబోయాడు. అతన్ని గదిలోకి నెట్టి బయట గొళ్ళెం పెట్టాను. అంతలో పెట్రోల్ డబ్బాతో వాచ్మెన్ వచ్చాడు. అతని దగ్గరున్న డబ్బా లాక్కుని మూలం నిన్న బాల్చీలో పెట్రోల్ వంపాను. కిటికీలోంచి గదిలో పెట్రోల్ చల్లి కదిలితే నిప్పంటిస్తానని బెదిరించాను. అతని కారులో పెట్రోల్ ట్యాంక్ నిజంగా ఖాళీ అవ్వలేదు. ఆ కారులోనే ఇంటికొచ్చా. ఇంకా సాక్ష్యం కావాలంటే ఆ బంగ్లా వాచ్మెన్ అడగచ్చు. కూర్చో కూర్చో. నమస్తే. ఈ కేసులో నిందితుడు రజనీకాంత్ రాజమండ్రిలో హత్య జరిగిన నాడు తాను విశాఖపట్నం దగ్గర రాదారి బంగ్లాలో ఉన్నానని చెప్పుకుంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ తో పరిగణించాను. ఆనాడతను అక్కడ ఉన్నాడనడానికి సాక్ష్యం ఇచ్చిన శ్రీమతి రాధా గోపాలం
ఒక అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి భార్య స్వయానా లాయర్. ఆమె చెప్పిన సాక్ష్యాన్ని కోర్టు వారు నమ్ముతున్నారు. ఈ ముద్దాయి ఆనాడు చెయ్యబోయిన నేరమే ఈనాడు అతని పాలిట వరమై అతన్ని కాపాడింది. అందువలన ఈ రాజమండ్రి హత్య కేసులో అతను నిర్దోషి అని నిర్ధారణ అయినది. కావున అతడిని విడుదల చేస్తున్నాం. రాధా, అన్నట్టు రాధ హైదరాబాద్ వెళ్ళిందిరా. వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఫోన్ వస్తేను ఏమన్నా తింటావా? కాఫీ కాసివనా? ఏ అంత అర్జెంటుగా? ఎవరికన్నా బాగోలేదా? అంతా బాగానే ఉన్నారట. ఇంతకు ముందే ఫోన్ చేసింది. ఏదో కేసు అనుకుంటా. కాఫీ పట్టుకొస్తాను. మా టీవీ న్యూస్ కి స్వాగతం. ముఖ్యాంశాలు. మిస్టర్ భోకాల్, ఉపకారం చేయడం గొప్ప కాదు. ఉపకారికి అపకారం చేసే దుర్మార్గులు ఉంటారు. కానీ అపకారికి ఉపకారం చేసేవారు మాత్రం కోటికి ఒక్కరుంటారు. ఒకనాడు తనను మానహాని చేయబోయిన దుష్టుడికి అతడు ఆపదలో పడిన వేళ ప్రాణదానం చేసి శ్రీమతి రాధాదేవి తండ్రి జస్టిస్ జగన్నాథం గారు. హలో అండి. హలో. 100 మంది దోషుల్ని పొరపాటుగా విడిచిపెట్టినా తప్పులేదు గాని ఒక్క నిర్దోషికి అన్యాయంగా ఉరిశిక్ష పడితే అది కోర్టు చేసిన హత్యే అవుతుంది అన్న గొప్ప సూత్రాన్ని మన్నించి రామరా అన్న గొప్ప సూత్రాన్ని మన్నించి సాక్ష్యం ఇచ్చిన శ్రీమతి రాధాదేవి, రాధ నా కూతురని గర్వంగా చెప్తున్నాను. ఉరిశిక్ష పడబోతున్న ఓ ముద్దాయికి అతడొక నాడు తనకు హాని చేసినా మన్నించి సాక్ష్యం చెప్పి కాపాడిన ఓ భర్త చాటు భార్య. ఎవరో పాపం ఆ భర్త. ఎవరో ఏంట్రా? మన రాధరా, నీ పెళ్ళాం. ఆ సంగతి చెప్పి సావచ్చుగా. ఎమ్మెల్యే గాంధీ గారి సుపుత్రుడు. లక్షణంగా ఉన్నాడు కుర్రాడు. అదేం పోయే కాలమో వెధవకి. వాడు మీ కాలేజీనా? ఒరేయ్, నిన్నేరా? నేను పొరపాటు పడి అల్లుడు సామాన్యుడు కదా అని పెళ్లికి అడ్డు చెప్పానమ్మా. కానీ హలో మిస్టర్ గోపాలం, నేను రాధ తండ్రిని, జస్టిస్ జగన్నాథం, హైదరాబాద్ నుంచి. నమస్కారం మిస్టర్ గోపాలం. హాయ్. నో, వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ రాధా, మై ఓన్లీ డాటర్ అండ్ యువర్ ఓన్లీ వైఫ్. ఎలా అన్నాను? కమాన్ కమాన్ కమాన్, ద ఓన్లీ కరేజియస్ హీరోయిన్ యంగ్ లేడీ. నువ్వు టీవీలో చూసే ఉంటావు. ముఖ్యంగా నీ గురించి సరిగ్గా అంచనా వేయలేకపోయానయ్యా. ఇటువంటి కేసులో ఇటువంటి సాక్ష్యానికి భార్యను పంపడం గ్రేట్, రియలీ గ్రేట్, వెరీ గ్రేట్. మావగారు పొగిడేసరిని గర్వపడిపోకండి. నేను వచ్చే వరకు ఆగండి. అన్నట్టు ఎయిర్పోర్ట్ కి దండలు బ్యాండ్ మేళం తెచ్చి హడావుడి చేయకండి. నేను వచ్చాక అవన్నీ మా నెట్వర్క్ గర్ల్స్ ద్వారా చవకగా ఏర్పాటు చేస్తాను. ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు పద్మశ్రీ ఇస్తామన్నా ఒప్పుకోకండి. భారతరత్న అడగబోవు గాని హీన పక్షం పద్మభూషణ్ అన్నా రావాలి కదా. ఏమిటి అన్నీ నువ్వే మాట్లాడేస్తున్నావు? అల్లుడు గారు ఏమన్నారు? మీతో భాషి. వస్తాను గారు, ఫ్లైట్ కి టైం అయింది.
బాయ్. ఇదిగో ఏంటండి? ఏం లేదులే. అమ్మాయి ఇలారా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, అందరి దిష్టి. తూ తూ తూ. కేసు రేపటికి వాయిదా వేశారా? రేపు ఆదివారం కోర్టుకు సెలవట. బాగా పొద్దుపోయిందనుకుంటా. పోనీ అలారం పెట్టినా? రాధాదేవి గారు, ఎస్. అమ్మా, హాని చేసిన వాడికి ప్రాణదానం చేసిన తల్లి, నమస్కారం. మీ మేలు జన్మజన్మలకి మర్చిపోలేను. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. కోర్టులోని మీ కాళ్లకు మొక్కాలనుకున్నాను, భయం వేసింది. లేవండి ప్లీజ్, లేవండి. ఒక మనిషిగా నా ధర్మం నేను చేశాను. మీరంతగా పొగడాల్సిందేమీ లేదు. నిన్న టీవీలో అబ్బాయి రాయ్ గడ్డం చేసుకున్నాడు. నమస్కారం అమ్మా. నేను వాళ్ళ బామ్మని, వీడు నా మనవడు గోపాలం. అయినా అదేం పనిరా అబ్బాయి? బామ్మగారు ప్లీజ్. మిమ్మల్ని మించిన వారు మీ భర్త. ఆయనే పెద్ద మనసుతో మిమ్మల్ని సాక్ష్యానికి పంపారు కాబట్టి నేను బతికాను. నో 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 నో, భలేవరే. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. వస్తానమ్మా. వస్తాను మామగారు.
బాయ్. ఎవడు వాడు? అంతా విని ఎవరంటారేమిటండి? బాగానే ఉన్నాడే స్టైల్ గా, సినిమా హీరోలా, అందగాడు, పైగా బుద్ధిమంతుడు. పాపం నాకు కూడా మొక్కాడు. ఎవడు అంటే వాడి పేరు, అడ్రస్, అందం చందం అడగడం కాదు, వాడి కథ ఏమిటి అని, వాడు నీకేమిటి అని. నాకేమిటంటే విన్నారుగా, ఒక మనిషి, ఒక ముద్దాయి. ఒక మనిషి, ఒక ముద్దాయి, ఒక రేపిస్టు. అట్టివాడిని నువ్వు రక్షించావు. ఎందుకు? ఎందుకని? అంటే మాట కట్టురాకు. నాకు వీడి సంగతి ఇంతకు ముందే ఎందుకు చెప్పలేదు? ఇవాళ కపుల్స్ డే అంటే మదర్స్ డే, ఫాదర్స్ డే లాగా ఈ రోజు భార్యాభర్తల దినోత్సవం అన్నమాట. ఇవాళ గాజుల్లో దంపతుల పేరేంటి? సూపర్. మమ్మల్ని కూడా పిలిచారే, రావే. యు మే ప్రొసీడ్. ముందు డిఫెన్స్ వారి వాదాలు వినేస్తే ఇవాళ ఆవిడ మన ఆనర్డ్ గెస్ట్ కదా. నీకు మీ ఆయన మీద అనుమానం ఎప్పటి నుంచి కలిగింది? నన్ను చీటికి మాటికి కొట్టడం మానేశారండి. అప్పట్నుంచి ఆడదున్నపోతా, పిప్పళ్ళ బస్తా అని తిట్టడం మానేశారండి. అగో అప్పట్నుంచి. ఆ పైన రోజు మల్లెపూలు పకోడీలు తెచ్చిచ్చారండి. అప్పట్నుంచండి సావిట్లో బొగ్గుతో ఇల్లు బొమ్మ గీసి నీకోసం ఇల్లు కడుతున్నాను, డబ్బు కావాలి కదా అని తాకట్టు కోసం ఒక్కొక్కటి నగలు తీసుకున్నారండి. అప్పట్నుంచండి. ఆనాడు, ఆ దుర్ఘటన జరిగిన నాడు ఏం జరిగిందో వివరంగా చెప్పండి. ట్యాక్సుల జమాబందీ ఉంది, ఇల్లు గోడౌను సోదాలు చేస్తారు, నువ్వు పిల్లలు కొన్నాళ్ళు పుట్టింటికెళ్ళు అని రైలెక్కించాడండి. ట్యాక్సోళ్ళు వస్తే నాకేం ఇబ్బంది అన్నా వినిపించుకోలే. రైలు కదిలేయాలా, కొత్తింటి కోసం కొరియా సిమెంట్ బస్తాలు వస్తాయని చెప్పి నా కాసుల పేరు తీసుకున్నాడండి. మీరిచ్చారా, ఆయన తీసుకున్నారా? ఏదైతేనే తేడా ఉందిగా. పావుగడ ముద్దులా. చెప్పండి, మీరిచ్చారా, ఆయన తీసుకున్నారా? ఇప్పించుకున్నారండి. ఐ మీన్ ఇర్రెలవెంట్, అసందర్భపు వివరాలు. మిస్టర్ ఏపీపీ, సందర్భ శుద్ధిని కోర్టు వారు నిర్ణయిస్తారు. తర్వాత కాసుల పేరు ఇలా చేతలు పడింది అంతే. రైలు కదలనే లేదు. అంతలోనే ఎల్లొత్తానంటూ లగిత్తుకెళ్ళిపోయాడండి. అప్పుడు అర్థమైంది, అనుమానం వేసింది. ఏమని? పుట్టిల్లు కాదు, నా బొందా కాదు, 10 నాళ్లు నా పీడ వదిలించుకుని దాంతో కులకడానికి ఎత్తు అనిపించింది. అంతే, నేను రైలు దిగేశాను. దిగిపోవటం ఆయన చూశాడా? అక్కడుంటే కదా ఆగమేఘాల మీద ఎగిరెళ్ళిపోయాడు దానికాడికి. అక్కడికేనని నీకెలా తెలుసు? ఆడికెళ్ళి కళ్ళారా విన్నాను, చూశాను కాబట్టి. ఏం విన్నారు, ఏం చూశారు? ఏముంటుంది, ఇంగ్లీష్ లో చిట్ ఫండ్ కండిషన్లు అన్ని తెలుగులో చెప్తుంటుంది ఆవిడ. దానికి ఒళ్ళో కూర్చొని మరీ వినాలా? అంటే ఆయనకి చెవుడు పాపం. పైగా చీకటి కూడాను. అవును. ఐ మీన్ నేను చెప్పేది. ముద్దాయి చెప్పేది చెప్పనివ్వండి. చెప్పండి, మీరేం విన్నారు, ఏం చూశారు? నీ ముక్కు నాది, నా మూతి నీది, ఈ ముద్దు నాది అనంటూ పంచుకుంటూ ఊహు గిలగిల్లాడిపోతున్నారండి. అప్పుడు మీరేం చేశారు? ఏం చేసింది? కత్తి తీసి పొడిచి చంపబోయింది. దారుణం, ఘోరం. ఆ స్థితిలో ఎవరైనా అలాగే చేస్తారు. అలా చేయడం తప్పు కాదా, నేరం కాదా? ఒక్కవేళ వాళ్ళది తప్పే అయినా చంపేయడమేనా? నువ్వేమన్నా కోర్టువా, పోలీసువా, మిలిటరీవా? యువర్ ఆనర్, ఒక్క క్షణం నేను చెప్పేది మనసు పెట్టి వినండి. ప్రాసిక్యూటర్ గారు ఒకవేళ తప్పే అయినా అని తేలిగ్గా అంటున్నారు. ఒక్క క్షణం మధురవాణి గారిని పురుషుడిగా ఊహించండి. ఇప్పుడు ఆలోచించండి. వరహాల రాజు హఠాత్తుగా ఇంటికొచ్చాడు. అతని భార్య పరపురుషుడి కౌగిట్లో కులకడం చూశాడు. ఈ ముక్కెవరిది? నాది. ఈ మూతెవరిది? ఆ భర్త వాళ్ళని చూసి అక్కడికక్కడే కొట్టి చంపుతాడా, లేక ప్లీజ్ కంటిన్యూ, మీరు ముద్దులాడుకోండి అని చెప్పి పోలీసుల కోసం వెళ్తాడా? మగాడు చంపితే ఆవేశము, ఆడది చేస్తే హత్యనా? నాన్సెన్స్, ఇవన్నీ అబద్ధాలు. ఆ రాజుగారు కల్పిస్తున్న కట్టుకథలు. ఆవిడ కసికొత్తి కత్తితో పొడిచి హత్య చేయబోయింది. కత్తి కాదయ్యా మగడా, ఎత్తి కుద్దేశానంటే నీకు కాదు. నా మొగుడిని నేనే చంపుకుంటానా? అబ్బి, నాకు 2 పిల్లలయ్యా, వాళ్ళ కోసమైనా నా మొగుడు బతకొద్దు. కొట్టి చంపలేక ఎత్తి కుదేశాను. నువ్వు అరి చచ్చినా నేను నమ్మను. చెట్టంత మనిషిని ఎత్తి కుదయడం ఇంపాసిబుల్, అసాధ్యం. యువర్ ఆనర్, నేను ఓల్డ్ ఫ్యాషన్ ఫెలో. 2 సెక్సులు నమ్ముతాను, ఆడ మగ. ఆడది అబల,
మగాడు బల్లుడు. ఒక అబల వల్ల ఈ పని సాధ్యం కాదు. చేసి చూపించమను. డూ ఇట్, డూ ఇట్, ప్రూవ్ ఇట్. యువర్ ఆనర్, ముద్దాయిని కోర్టు వారికి ఈ లోకానికి ప్రూవ్ చేయమనండి. ఆవిడే కనుక అలా మనిషిని ఎత్తగలదంటే నేను ఈ కేసు వదిలేస్తాను. ఆవిడ నిర్దోషిని ఒప్పుకో. సైలెన్స్, సైలెన్స్. ప్రాసిక్యూషన్ వారే స్వయంగా ఛాలెంజ్ చేసిన ప్రకారం ఒక స్త్రీ ఆవేశంలో ఒక పురుషుణ్ణి పైకెత్తి విసిరి కొట్టగలదని ముద్దాయి ఒక అబల రుజువు చేసింది. తప్పు చేసిన భర్తని దండించడమే తప్ప తన పుస్తల తాడు తెంచుకోవడం ఆమె ఉద్దేశం కాదని, కత్తి పట్టినా ఎత్తి కొట్టినా ఏం చేసినా హత్య చేయాలన్న ఆలోచనతో చేయలేదని స్పష్టంగా తేలిపోయింది. ఒక గృహ కలహాన్ని, ఒక చిన్న కొట్లాటని హత్య కేసుగా చిత్రించి కోర్టుకు తెచ్చిన ప్రాసిక్యూషన్ వారిని మందలిస్తూ ముద్దాయి కాసులమ్మ నిర్దోషాన్ని తీర్పు చెప్పి విడుదల చేయడమైనది. కేసుకైన ఖర్చులు కూడా ప్రాసిక్యూషన్ వారు ఆమెకి ఇవ్వవలసి ఉంటుంది. నిన్ను మర్చిపోయి వచ్చేశారు. ఆటోలో వచ్చాను తెలుసా? సారీ. హర్ట్ అయ్యారా? వెరీ సారీ. ఐమ్ సారీ అన్నాను కదండి. సారీ చెప్పేసినంత మాత్రాన సమస్యలు చచ్చిపోవు. కోపమే కాదు, మరి దాన్ని మించింది. చిరాకు, వెగటు, అసహ్యం. వెగట? అవును, నువ్వు చీట్ చేశావు, దగా చేశావు. తెలిసి నేనెప్పుడు అబద్ధం చెప్పలేదు. నిజం దాచావు, మట్టు పెట్టావు. నేనా? నువ్వే. ఆనాడు మన పెళ్లి రోజున ఇక్కడే ఈ పెరట్లోనే నా పెళ్లి సంగతులు, రొమాన్స్లు అన్నీ చెప్పేసి నిన్ను చెప్పమన్నాను. నాకేమీ లేవన్నావు. అప్పుడేమిటి? ఇప్పుడు అదే అంటాను. అయితే ఈ సోగ్గాడు, ఈ మాజీ లవర్ గాడు? వాడు లవర్ గాడు కాదు, క్లాస్మేట్ కూడా కాదు, జస్ట్ కాలేజ్ మేట్. ఒకప్పుడు నాకు కాలేజ్ లో సీనియర్. ఈ లవ్ అఫైర్ గురించి ఆనాడు ఎందుకు చెప్పలేదు? లవ్ అఫైర్ కాదన్నానా? చరిత్రపు నాస్తి సంఘటన. చెప్పడానికి ఏముంది? ఎందుకుండదు? కారులో లిఫ్ట్లు, రాత్రి వాన కురుస్తుంటే రాదారి బంగళా, రేప్ సీను, పెట్రోలు, లంకా దహనం. నో, ఐ వాంట్. ఏమీ లేకుండా నాతో చెప్పనైనా చెప్పకుండా పరిగెట్టుకుంటూ హైదరాబాద్ దాకా వెళ్ళి కోర్టులో సాక్ష్యం ఎందుకు ఇచ్చావు? వాడిని ఎందుకు కాపాడావు? అన్యాయంగా ఉరి శిక్ష వేస్తారని. అంటే మానభంగం చేయబోయిన సోగ్గాడి మీద జాలితో కాపాడావు. ఇవాళ కట్టుకున్న మొగుడి మీద కసితో ఉరికన్నా ఘోరమైన అవమానం చేశావు. నేను కావాలని ఆలోచించి ఏదీ చేయలేదు. మీరు మొండిగా వాదిస్తుంటే ఆ వాదాల వేడిలో ఆ క్షణంలో అలా తోచింది అంతే. ఆలోచనే కాదు, ఆర్గ్యుమెంట్ కూడా చేసి మరీ కోర్టుకెక్కావు. ఏమిటండి మీరనేది? లాయర్ గా ఒకరి తరఫున వకాలత్ పుచ్చుకున్న తర్వాత అవతల లాయర్ తో ఆర్గ్యుమెంట్లు ఉండవా? అవతల వాడు కట్టుకున్న మొగుడైతే? అదిగో మళ్ళీ కోర్టులో మొగుడు పెళ్ళామేమిటండి? కోర్ట ఇల్లాని కాదు, మొగుడు పెళ్ళాలైనా తల్లి బిడ్డలైనా ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండాలి. ప్రేమకు పునాది గౌరవం. నీకది లేదు. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం జ్యోతి పరాయ. కేవలం కేసు గెలవడం కోసం మొగుడినైనా చూడకుండా నీ శాండో క్లయింట్ చేత నన్ను దిష్టి బొమ్మల పైకెత్తించి కోర్టంతా తిప్పిస్తావా? కట్టుకున్న పెళ్ళాం చేయాల్సిన పనేనా ఇది? లేకపోతే అమాయకురాలేని నా క్లయింట్ మీరు నమ్మటం లేదే? నీకు క్లయింట్ ముఖ్యమా, మొగుడు ముఖ్యమా?
నీ మొగుడిని 10 మందిలో అవమానించావు. గెలిచిన గర్వంతో నువ్వు కాపురం చేయొచ్చు, కానీ అవమానంతో నేను చేయలేను. రేపు ఏం మొహం పెట్టుకుని కోర్టుకు రాను. కాలనీ వాళ్ళు తిరగగానే హేళగా నవ్వుకుంటుంటే ఎలా భరించను? ఏమండి ప్లీజ్ సారీ అంటున్నానుగా. సారీ అంటే సరిపోతుంది అనుకున్నావా? నువ్వు ఇవాళ కోర్టులో గెలవడం కోసం జీవితంలో ఓడిపోయావు. నీచాతి నీచమైన పని చేశావు. పవిత్రమైన న్యాయశాస్త్ర వృత్తిని సర్కస్లో చేసి ఆడించావు. నేను కావాలని చేయలేదండి. మాట్లాడక. అసలు నేనంటే నీకు మొదటి నుంచి చులకనే, నవ్వులాటే. నీకు నా మీద గౌరవం ఇష్టం ఉంటే ఎందుకుండాలే, అది నా భ్రమ. నీ కోసం తపస్సు నేను చేశాను. బతిమాలి నిన్ను నేను చేసుకున్నాను. నువ్వేం ప్రేమించలేదు. సరే 7 అని ఒప్పుకున్నావు, అంతే. ఇక మన దారులు వేరయ్యాయి, మనకు కుదరదు. బతిమాలి ఇంకా నన్ను బాధించకు. నేను వెళ్తున్నాను. నా మాట వినదలుచుకోలేదా? ఎన్నిసార్లు చెప్పాలి? వినక్కర్లేదు. మొక్కిన వరం ఇవ్వకపోతే దేవుడైనా వదిలేయాలి అనేవారు మీ బామ్మగారు. మంచిది, అతిగా బతిమాలి మిమ్మల్ని బాధించను. నాకు ఆత్మగౌరవం ఉంది, అలాగే కానివ్వండి, విడిపోదాం. కానీ మీరెళ్ళడం ఎందుకు? ఇది మీ ఇల్లు, నేను మధ్యలో వచ్చాను. ఎలా వచ్చానో అలాగే వెళ్తాను. గుడ్ బై. ఆటో ప్లీజ్. కాసాగు. వెళ్ళొద్దు రాధా, ప్లీజ్. సారీ, తప్పు నాదే. క్షమించు రాధా, క్షమించు. ఏమండి? What? కన్నీరు అపలాస్త్రమే కాదు, సబలాస్త్రం కూడా. మా మగరాయిళ్ళకి వచ్చు విద్యలు. పచ్చి మోసం. ఎవరి కోసం? నీ కోసం. నిన్ను ఆపడానికి నాకు ఇదొక్కటే మార్గం అనిపించింది. కోర్టులో ఆ క్షణంలో అలా తోచి నన్ను నలుగురిలో అవమానం చేసి కేసు గెలుచుకున్నావు కదా. నేను ఈ క్షణంలో ఇలా తోచి దొంగేడు పేడ్చి నిన్ను గెలుచుకున్నాను. ఇది తప్పు అనుకుంటే అది తప్పు అవుతుంది. ఓహో, తగాదాలు వచ్చినప్పుడల్లా ఇలా టోకరనిస్తూ నెగ్గించుకుంటారా? నేను సహించి పడుండాలా? నో. ఏమయ్యా స్వామి, ఆ? ఆ? ఆనాడు నేను ఒక్క మాట అంటే ఆవిడ్ని తీసుకుపోవడానికి రథం మీద వచ్చేసావే. ఇవాళ నన్ను ఆవిడ నో కొడితే ఏమనవే? ఒకడు పిల్లం సమానం అన్నావు కదా, ఎందుకయ్యా ఈ పక్షపాతం? గోపాలం, మీరిద్దరూ నా బిడ్డలే, ఇద్దరూ సమానులే. కానీ నువ్వే అన్నట్టు పెళ్ళాం కాస్త తక్కువ సమానం కదా. మరి కన్నతల్లికి వాసి తక్కువ బిడ్డల మీదే ఎక్కువ మమకారం. నాకు అంతే. అయితే కోర్టులో ఆవిడ చేసింది మోసం కాదంటావు? కాదు, అది ఆమె తెలివితేటలు. అంటే నాది మోసమా? కాదు, నీది లౌక్యం. ఓహో, మరి తమరిది? మాయ, కృష్ణమాయ. ఇప్పుడల్లా చెప్పవా, మీ బావగాడు ముద్దు ఇచ్చినట్టో పుచ్చుకున్నట్టో?